సర్వశక్తుడుకు దేవుని కృప నిత్యము మనందరికీ సదాకాలము కావలిగా ఉండి కాపు కాసి మనల్ని మునుముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనం వినబోతున్నాం. చాలా జాగ్రత్తగా మీరు దేవుని మాటలు వినాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా దూర ప్రాంతాల నుండి మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చింది ఆయన మాటలతో మీ హృదయాలను తృప్తిపరుచుకోవడానికి, సంఘముగా సమకూర్చబడి సంఘము అనే ఆయన రాజ్యములో కొనసాగుతూ ఆయనను ప్రభువుగా కలిగి ఆయన మాటల యందు విధేయత కలిగి ఆ జ్ఞానాన్ని వివేకాన్ని మనం సొంతం చేసుకుంటూ కడవరకు నమ్మకంగా అర్హమైన పాత్రలుగా మారవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కనుక, నిత్యజీవ ప్రయాణంలో మనం ఉన్నాం కనుక, ఏ క్షణాన్ని ఏం సంభవించబోతోందో మనం ఎరుగం కనుక, మరణం అనేది ఎప్పుడు మన వాకిటి ముందు నిలిచి ఉంటుందో మనకి తెలీదు కనుక, సమయం ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటూ జాగ్రత్త వహిస్తూ సత్యవాక్యమును బట్టి అతిశయిస్తూ సత్యవాక్య పరిశీలనలో మిమ్మల్ని మీరు కడుగుకుంటూ శుద్ధీకరించుకుంటూ మరింతగా దేవునికి దగ్గర కావాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కనుక మనం ఇక్కడికి వచ్చాం, అనేక ప్రాంతాల నుండి మన పనులన్నీ మానుకొని. కాబట్టి ఈరోజు కూడా ఆయనకు దగ్గరయ్యే వర్తమానాన్ని మనం వినబోతున్నాం కనుక శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే క్రమంలో ఈ మాటలు మీ హృదయాలలోనికి వెళ్ళనివ్వాలి. అర్థమవుతుందా? రైట్. చాలామంది ప్రస్తుత పరిస్థితుల్లో లెంట్ డేస్ ప్రారంభిస్తున్నారు కదా, లెంట్ డేస్లోనికి వెళ్ళబోతున్నారు. ఈ లెంట్ డేస్ అనేవి 40 దినాల పాటు కొనసాగుతాయి. ఈ 40 దినాల్లోనే చాలామంది ఉపవాసం ఉండాలి అని ఫిక్స్ అయిపోయారు మన వాళ్ళు. నేను మొన్న ఒక సంఘాన్నే ప్రశ్నించాను, వాక్యం చెప్పడానికి వెళ్ళి, మీరు 40 దినాలు ఉపవాసం ఉంటారా అంటే అందరూ చేతులెత్తి చూపించారు. ఉంటామండి అన్నారు. ఎలా ఉంటారు అన్నాను. తెల్లవారుజామున 4 గంటలు లేచి ఒక గ్లాస్ పాలు తాగుతామండి, ఆ తర్వాత ఒక 10 ఆ టైంలో 2 ఇడ్లీ తింటామండి, మధ్యాహ్నం కొంచెమే భోజనం చేస్తామండి 3 గంటలకి, ఆ ఇడ్లీ తిన్న తర్వాత 3 గంటల వరకు ఇంకేం ముట్టుకోమండి, మధ్యలో అంతా ఉపవాసం ఉంటాం, సాయంత్రం మళ్ళీ 9 గంటలకు భోజనం చేస్తాం అన్నారు. నేను అన్నాను, టైం కొంచెం అటు ఇటు జరిపారు తప్ప ఏ రోజు తినేవా ఆ రోజు తినేసినట్టే కదా అన్నాను నేను. అంతే కదా, ఉదయం 4 గంటలకి పాలు తాగేశారు, తర్వాత 2 ఇడ్లీ ఎప్పుడో 6 గంటలకు తినేశారు, 3 అయ్యే వరకు దాన్ని జరిపారు అంతే. కొంచెం 3 గంటలకు ఏం చేశారు, మళ్ళీ లంచ్ చేశారు, దాన్ని మళ్ళీ 9 గంటలకు ఏం చేశారు, మళ్ళీ డిన్నర్ చేశారు. అంటే ఇందులో 1 గంటకు పడాల్సిన భోజనం 3 గంటలకు పడింది, 8 గంటలకు పడాల్సిన టిఫిన్ 6 గంటలకు పడింది, 8 గంటలకు తాగాల్సిన టీ పాలు 4 గంటలకు పడ్డాయి. కొంచెం దూరంగా జరిపినా మొత్తం మీద రోజు మొత్తం కవర్ అయిపోయింది. ఇంకా ఉపవాసం ఉన్నామన్న బాధలో మధ్యాహ్నం 3 గంటలకి సాయంత్రం 9 గంటలకి కొంచెం ఎక్కువ వెళ్ళిపోద్ది లోపలికి. నేను అన్నాను, మీరు ఉపవాసం ఉన్నట్టు మీరు దీన్ని ఉపవాసం అంటారా అన్నాను నేను. అంటే 40 దినాలు యేసుప్రభు పేరు చెప్పుకున్నారు కదా, మరి ఆయన ఇలాగే ఉన్నారా? ఆ 40 దినాలు యేసుప్రభు ఇలాగే ఉన్నారా అంటే వాళ్ళ నోటి నుంచి వచ్చినటువంటి సమాధానం, ఇలా అయితే లేరు. మరి ఆయన పేరు ఎందుకు చెప్పుకుంటున్నారు? కాబట్టి మీరు చేసేది ఆయన చేసింది ఒకటైతే కాదు. ఈ 40 దినాలు వ్రతం అన్నట్టు లేదా దీక్ష అన్నట్టు, ఈ 40 దినాలు మాత్రమే ఉపవాసం అన్నట్టు క్రైస్తవ సమాజం ఒక విధంగా దారి తప్పిందని చెప్పక తప్పదు. కాబట్టి బాగా అర్థం చేసుకోండి, ఈరోజు చెప్పబోయే విషయాలు మీకు చాలా ఉపయోగపడతాయి. అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, మనకున్న భౌతికమైన లోక సంబంధమైన విషయాలన్నిటినీ ఒక్క క్షణం నిలిపివేసి, భౌతికంగా జరిగే వాటన్నిటినీ ఒక్క క్షణం అలా నిలిపేసి సంపూర్ణంగా మనల్ని మనం ఆయన సన్నిధిలో ఆయనకు అప్పగించుకుని కూర్చోవటం, దీన్ని ఉపవాసం అనొచ్చు. ఉపవాసం అనగానే మీరు కేవలం అన్నం మానేశారు అనే సంకేతం కనబడదు అక్కడ. మీరు అన్నం మానేశాం అనేది కాదు అక్కడ, సమస్తాన్ని కట్ చేసేసాం ఆ క్షణానికి, టోటల్గా అన్నిటినీ అవాయిడ్ చేసాం. అంటే ఒక రకంగా సెలవు ప్రకటించాం. దేనికి సెలవు ప్రకటించామంటే, మన బంధాలకి, బంధుత్వాలకి, పనులకి, ఆలోచనలకి, ఆహారానికి, అన్నిటికీ సెలవు ప్రకటించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పగించేసుకున్నాం.
అది ఉపవాసం అంటుంది బైబిల్. సో మనం మరి ఈరోజు క్రైస్తవ సమాజం అలా లేదు. ఇక్కడ కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉపవాసం అనేది బైబిల్ గ్రంథంలో ఆజ్ఞగా ఎక్కడా ఇవ్వబడలేదు. మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అని నూతన నిబంధన ఎక్కడ చెప్పలేదు. ఎందుకు దేవుడు అలా చెప్పలేదంటే, కొంతమంది శరీరాలు ఉపవాసానికి సహకరించవు. అర్థమైందా? ఇప్పుడు ప్రతి ఆదివారం ఉపవాసం ఉండాలని ఆజ్ఞ వచ్చింది అనుకోండి, ఆ ఆజ్ఞను మస్ట్ అండ్ షుడ్గా అందరూ ఏమవుతారు? ఫాలో అవ్వాలి కదా. ఒకవేళ ఫాలో అయ్యారు అనుకోండి, ఈ ఆదివారం మీ ఆపరేషన్ అయింది, శనివారం మీకు ఆపరేషన్ అయింది అనుకోండి, ఆదివారం ఉపవాసం ఉండడానికి అవుతుందా? అవ్వదు కదా. లేదా మీరు గర్భంతో ఉన్నారనుకోండి, ఉపవాసం ఉండడానికి కుదరదు. గర్భవతులు ఉపవాసాలు చెయ్యరాదు. ఎందుకు చేయరాదంటే, ఇద్దరు మనుషులు తిండి, ఇద్దరు మనుషులు ఉన్నారు అక్కడ. ఒకే శరీరంలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. అది తల్లికే సాధ్యం. ఒకే శరీరంలో ఇద్దరు ఉండడం అనేది తల్లికే సాధ్యం, ఏ పురుషుడికి అది సాధ్యం కాదు. సో ఒకే గర్భంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి గర్భవతులు ఉపవాసాలు చేయకూడదు. కొంతమందికి లో బీపీ ఉంటుంది, బాగా లో అయిపోద్ది బీపీ. సో అలాంటి వాళ్ళు ఉపవాసం ఉండడానికి వీలు లేదు, చనిపోతారు. కొంతమందికి లో షుగర్ ఉంటుంది, వాళ్ళు కూడా ఉపవాసం ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అలా ఉంటే ఏమైపోతారు? చచ్చిపోతారు. అందుకే దేవుడు కొన్ని విషయాలను ఆజ్ఞగా ఇవ్వలేదు. అది నీ ఇష్టం. అది ఉపవాసం అనేది సంపూర్ణంగా నీ ఇష్టం, అంతే తప్ప బలవంతం ఏమీ లేదు అక్కడ. లేదండి నేను ఉందామనుకుంటున్నాను అంటే, ఒక రకంగా నీ ఆరోగ్యానికి మంచిది, నీ ఆత్మీయ జీవితానికి కూడా మంచిది, నువ్వు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే. అలాగని రూల్ ఏమీ లేదు, నువ్వు చెయ్యాలి, నువ్వు అన్నం మానేయాలి. దేవుడు అలా చెప్పడు. నువ్వు అన్నం మానేస్తేనే నీ ప్రార్థన వింటాను అనేవాడు కాడు ఆయన. నువ్వు అన్నం మానేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అనేవాడు కాడు. నువ్వు పస్తుంటేనే నేను చూసి ఆనందపడతాననేవాడు కాడు. అది నీ ఇష్టం. అది అర్థమవుతుందా? పూర్తిగా నీ ఇష్టం. అంటే ఎందుకు నీ ఇష్టం అంటున్నానంటే, ఆ ఉపవాస ప్రార్థన ద్వారా లేదా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోవడం ద్వారాను, ఉపవాసాన్ని అంగీకరించడం ద్వారా అన్నింటికీ సెలవు ప్రకటించి ఒక ప్రత్యేకమైన స్థితిలోనికో, ఒక ప్రత్యేకమైన ఆత్మీయ వాతావరణంలోనికో లేదా జీవితంలోనికో వెళ్ళటానికి రెడీ అవుతున్నావు గనుక దానికి నేను నీ ఇష్టం అంటున్నాను. అది నీకు ఉపయోగకరమైనదే కనుక నీ ఇష్టం అంటున్నాను. యేసుప్రభు వారు 3 రోజులు వాక్యం ప్రకటించారట. 3 రోజులు కూడా వాళ్ళకి ఏం పెట్టలేదు? ఆహారం పెట్టలేదు. సో 3 రోజులు ఆహారం పెట్టకుండా వాక్యం ప్రకటించినప్పుడు వాళ్ళు తమను తాము అప్పగించుకొని ఆ 3 రోజులు కూడా అక్కడే ఉండిపోయి వాక్యం విన్నారు. తర్వాత కళ్ళు తిరిగి పడిపోతారేమో అని భయం వేసి వాళ్ళకి భోజనం పెట్టారు. అంటే సంపూర్ణంగా వాళ్ళను వాళ్ళు సమర్పించుకునేటువంటి స్థితి కనుక తప్పకుండా అది అంగీకరించవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని తట్టుకోగలిగే క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు కాబట్టి, తట్టుకోగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు కాబట్టి నో ప్రాబ్లం, వాళ్ళు ఉంటారు హ్యాపీగా, ఆ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారు, తద్వారా మేలు పొందుకుంటారు. ఇటు శరీరానికి మేలే. మిషన్కి ఒకరోజు సెలవు ఇచ్చామనుకో, మెషిన్ మొత్తం రిపేర్లు చేసుకుంటుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ మెషిన్ని రోజు పనిలో పెడతాను. ఇప్పుడు బండి ఉందండి, డైలీ వాడుతానే ఉన్నావు, ఆపట్లేదు బండిని, ఏమవుద్ది మీరు చెప్పండి? పెట్రోల్ ట్యాంకులో పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు కూడా ఇంజన్ రన్నింగ్లోనే ఉంటుంది. మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేస్తున్నావు, మళ్ళీ మొదలెడుతున్నావు తిరగడం, తిరుగుతానే ఉన్నావు, ఇంకా ఆపట్లేదండి, డైలీ తిరుగుతుంది అది. బండి తొందరగా పాడైపోదా. ఇన్ ద సేమ్ వే పొద్దున్న మిషన్ పని చేయాలి, మధ్యాహ్నం మిషన్ పని చేయాలి, రాత్రి మిషన్ పని చేయాలి. మిషన్ పనిచేస్తూనే ఉంది 24 గంటలు. అర్ధరాత్రి 12 గంటలు కూడా పని చెప్తుంటారు ఒకళ్ళు కదా, నిద్రలోంచి లేచి. ఇంక నువ్వు అలా పని చెప్తానే ఉన్నావు. అది చేస్తుంది, అలసిపోయి రోగాల మీద పడిపోద్ది. ఇంకా అక్కడ నుంచి లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, గట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్లడ్ బీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి, షుగర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి మిషన్ మెల్లిగా దెబ్బతినిపోయి మిషను ఎందులోకి వెళ్ళిపోద్ది? బోరుకు వచ్చేసి షెడ్కి వెళ్ళిపోద్ది కదా. అంటే నువ్వు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ శరీరానికి రెస్ట్ ఇవ్వటం వల్ల నీకు శారీరకంగా ఉపయోగం ఉంది, ఆత్మీయంగా కూడా ఉపయోగం ఉంది. అంటే ఉపవాసం అనగానే పరిపూర్ణంగా అన్నం మానేసామండి, నీళ్ళు మానేసామండి, అన్నీ మానేసి కూర్చున్నామంటే అది నీ ఓపిక. నువ్వు ఉండగలిగితే నీ ఇష్టం. అది లేదు ఉండనేనంటావా, నీళ్లు తాగు, లేదైనా రసాలు తాగు, అలాగని ఇంక ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోకుండా పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో నిలబడగలిగే స్థితి నీకుంటే అది నీకు చాలా ఉపయోగకరం. నిన్ను నువ్వు సంపూర్ణంగా అప్పగించుకోవటం. ఎవరికి?
దేవునికి. ఆ సమయం మొత్తం ఆయనతో గడపటం, దానికి నువ్వు సంసిద్ధురాలివి కావటం. దానివల్ల నీకు ఫలితం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కాకపోతే చాలామంది ఉపవాసాన్ని ఎలా తీసుకొచ్చారంటే, నేను చెప్పింది మీకు అర్థమైంది కదా పాయింట్. ఈ వేలో నువ్వు ఎవరికి చెప్పక్కర్లే. ఇప్పుడు అంటారు కొంతమంది, ప్రభువే చెప్పారు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు డప్పేసుకోవద్దు, నువ్వేం చాటించొద్దు, ముఖం కడిగేసుకుని తల రాసుకుని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఉండన్నారు. ఇంటెన్షనల్గా ఉండొద్దని. అలాగా ఎవరికి తెలియకుండా ఉపవాసం ఉండటం సాధ్యమా చెప్పండి? మూడో కంటికి తెలియకుండా ఉపవాసం ఉండటం సాధ్యమా అన్న ప్రశ్న బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఎన్నో కంటికి? మూడో కంటికి తెలియకుండా ఉపవాసం ఉండటం సాధ్యమా? ఎవరికి సాధ్యం చెప్పనా నేను? అది అనాథకైతే సాధ్యం. ఎవరికి సాధ్యం? అనాథకి సాధ్యం. ఫ్యామిలీ ఉందనుకోండి, ఉండగలం అలా మూడో కంటికి తెలియకుండా. నేను ఈరోజు రోజు టిఫిన్ పెట్టమ్మా అంటాను అనుకోండి, అన్నం పెట్టమ్మా అంటున్నాను, డిన్నర్ పెట్టమ్మా అంటున్నాను. ఈరోజు నేను అనలేదు, అమ్మ ఏమడుగుద్ది వచ్చి, ఇలా టిఫిన్ చేయవా 10 అయింది అంటది. ఆ గదిలోకి వెళ్ళి ఇంకా ప్రార్థన చేసుకుంటూ ఉండిపోయావు అంటది. ఒకవేళ నేను చెప్పకపోయినా నేను ఆ గదిలోంచి బయటకు రాకుండా ఉన్నాను అనుకోండి, ఒకసారి తలుపు తీసి చూస్తుంది, వీడు ప్రార్థనలో ఉన్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు, మొత్తం మీద వీడు ఈ రోజు ఏమీ తిండన్నమాట, ఉపవాసం ఉంటాడన్న మాట అని ఎవరికి అర్థమైపోయింది? అమ్మకి అర్థమైపోద్ది, రోజు నీకు వండి పెట్టే భార్యకి అర్థమైపోద్ది, నీ ఇంట్లో నీ కూతురికి నీ కొడుకుకి అర్థమైపోద్ది, లేదా నీ భర్తకు అర్థమైపోద్ది కదా. సో తెలియకుండా ఉండడం అనేది అసంభవం, తెలిసిపోద్ది. అలా తెలిసినంత మాత్రాన మన ఉపవాసం వీక్ అయిపోయినట్టు కాదు. అంటే నేను ప్రభువు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఎవరికి తెలియకూడదు అన్న కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు డబ్బా కొట్టుకోకూడదని. ఇంకా ఎవరు చూడకుండా చేయడం అనేది అసాధ్యం కదా, మనం సమాజంలో బతుకుతున్నాం. నువ్వు డబ్బా కొట్టుకోకు. ఈరోజు ఉపవాసం ఉన్నానండి అని బాధగా కూర్చొని అందరికీ అర్థమయ్యేలాగా ఇలా ఊగుతూ నీరసంగా పడిపోతూ వచ్చిన వాళ్ళందరికీ, ఎదురుపడి వాళ్ళందరికీ ఈరోజు ప్రభు కోసం ఉపవాసం ఉన్నాను, ప్రభు ఉండమన్నాడు అని చెప్పడం అది ఆమోదయోగ్యమైనది కాదు. అది నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు. అది నువ్వేం చేస్తున్నావు? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు. లేకపోతే ఫ్లెక్సీలేసి మా సంఘము ఉపవాస ప్రార్థనలు చేయుచున్నది అని డబ్బా కొట్టుకోవద్దు. సంఘంలో చెప్పుకోండి, ఇదిగో రేపు ఎల్లుండి అవతల 3 రోజులు ఇక్కడ ఉపవాస ప్రార్థన జరగబోతుంది, ఉండేవాళ్ళు రండి, వచ్చినా ఎవరో చెప్పుకోకండి. ఒకళ్ళు ఉంటే ఉండండి, వచ్చి కూర్చోండి. అంటే ఇప్పుడు ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తున్నాం అన్నప్పుడు మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఉండే వస్తారు కదా, తెలిసిపోద్దా? తెలిసిపోద్ది. తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి? తెలిసిపోద్ది. కానీ నీ అంతటి నువ్వేం కొట్టుకోవద్దు, డబ్బా కొట్టుకోకు. ఇంటెన్షనల్గా నువ్వు డబ్బా కొట్టుకోకు, అది దాని అర్థం అక్కడ. అంతే తప్ప ఉపవాసం ఉన్నప్పుడు మూడో కంటికి తెలియకూడదని కాదు యేసుప్రభు వారి ఉద్దేశం. ఆయన ఉద్దేశాలు అర్థం చేసుకోవాలి మనం. తెలియకుండా ఉండదు, ఏదోలా తెలిసిపోద్ది కదా. రైట్. ఇప్పుడు ఈ ఉపవాసం ద్వారా మనం ఏదైనా సాధించగలమా, అవకాశం ఉంటుందా అని అంటే, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా నీ మైండ్ డీవియేట్ అయిపోకుండా. ఇప్పుడు అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మీ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి అంటానా అన్న, ఫ్లైట్ మోడ్లో పెట్టమని చెప్తానా చెప్పనా? ఎందుకు చెప్తాను? మీ మైండ్ ఏం చేస్తుంది? ఆ సెల్ ఫోను డిస్టర్బ్ చేస్తుంది, డివేట్ అయిపోతావు ఇక్కడ నుంచి. ఆ కాన్సన్ట్రేషన్ దెబ్బతినిపోద్ది. నువ్వు వింటున్నటువంటి సబ్జెక్ట్లో నుంచి బయటికి వెళ్ళిపోతావు, మళ్ళీ కాసేపు అటు ఇటు తిరిగి వస్తావు, మళ్ళీ ఏదో నోటిఫికేషన్ వస్తుంది, ఎవరో కాల్ చేస్తారు, ఎవరో మెసేజ్ పెడతారు, అందులోకి వెళ్ళిపోతావు. అంటే నీ మైండ్ మళ్ళీ ఏమైపోతుంది? దాంతో ఎంగేజ్ అయిపోతుంది. అలా జరగకూడదని, అరే నాయన మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే సెల్ ఫోన్ పేక నొక్కేయండి, ఆరాధనలో ఉన్నంతసేపు ఇంక సెల్ ఫోన్ వాడకండి. బయట వాళ్ళకి అర్థమైపోవాలి, పలానా వాడండి 10 గంటలకి సెల్ ఫోన్ స్విచ్ కట్టేస్తాడండి, 12:30 1 గంట అయితే కానీ ఇంక మళ్ళీ అది మోగదండి అని అనుకోవాలి అవతలాడు. నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ కొలీగ్స్ కానీ, వీళ్ళందరికీ అర్థమైపోవాలి, పలానా మొబైల్ 10 గంటలకి స్విచ్ ఆఫ్ అయిపోద్ది, ఇంకా మళ్ళీ అది ఆన్ అవ్వాలంటే ఆరాధన అయ్యాకనే ఆన్ అవుతుంది, అంతవరకు ఇంకా అసలు ప్రపంచం తలకిందలైపోయినా మొబైల్ ఆన్ అవ్వదో అని వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి. అలా ఉండాలి నీ భక్తి జీవితం. ఆ టైంకి వాళ్ళు అక్కడే ఉంటారండి, ఇంకెక్కడ అసలు మనం ఏం చెప్పిన వాళ్ళు దొరకరు. మా బంధువులందరూ ఫిక్స్ అయిపోయారు, ఆదివారం వీళ్ళు మన ఇంటికి రారు, ఆదివారం ఇతన్ని పట్టుకోవటం మన వల్ల కాదు, ఆదివారం మనం పెళ్లి పెట్టుకున్న ఈ మనిషి మన పెళ్ళిళ్ళకు రాడు, మన ఫంక్షన్లకు రాడు. ఇంకా నా విషయంలో అయితే ఆదివారం అని లేదు మా వాళ్ళకి, ఏ వారం అయినా మీటింగ్ ఉంటే రాడు. అలా ఫిక్స్ అయిపోయారు నా విషయంలో.
ఏ వారం అయినా సరే ఇతగాడికి ప్రతిరోజు మీటింగులు ఉంటుంటాయి, మీటింగ్ ఉంటే ఇంకా రాడు అని మా బంధువులు స్నేహితులు కూడా ఫిక్స్. ఎందుకంటే నా ఇంపార్టెన్స్ ఎవరికి? దేవునికి. సో నా సమయం డివేట్ అవ్వకూడదు, నా సమయం ఎవడో దోచుకోకూడదు, నా సమయాన్ని ఎవరో పట్టుకెళ్ళిపోకూడదు. అంటే నేను అంత కాన్సన్ట్రేషన్గా నన్ను నేను అప్పగించుకొని అక్కడ కూర్చోవాలి, నన్ను నేను అప్పగించుకుని అక్కడ నిలబడాలి. అది చాలా ఇంపార్టెంట్ అది కదా. అలాగా నువ్వు ఉపవాసం చేద్దాం అనుకుంటే ఇట్స్ ఓకే, చెయ్యి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలనుకున్నా, నీ శరీరంలో సత్తువు బాగున్నా, నీకు ఏ విధమైన అంటే ఆహార సంబంధమైన వ్యాధి బాధలు ఏవీ లేకపోతే నువ్వు సంపూర్ణంగా చేసుకో, హ్యాపీగా చేసుకో. కానీ ఈ 40 దినాల్లో వీళ్ళు ఆచారబద్ధంగా చేసేదాన్ని ఉపవాసం అని అనడానికి దేవుడు ఒప్పుకోడు. ఇంకా రెండోది, ఇవన్నీ అర్థమైపోయాయి కదా. ఇంకో పాయింట్, రెండో పాయింట్, అద్భుతమైన పాయింట్. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుంచి చూద్దామండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. అందరికీ దొరకలేదండి, కంగారు పడకండి, తీస్తున్నారు. తీయండి అమ్మా, వెయిట్ చేస్తాం, పర్లేదు. ఒకసారి ఫస్ట్ నుంచి ఆదికాండం దగ్గర నుంచి పట్టికి చదువుకుంటారండి. జకర్యా దొరుకుతుంది. ఎక్కడ ఉంటుంది? లోకాసువార్త పక్కనే ఉంటుంది. దొరికిందే? ఇంకా దొరకలేదు లోకాసువార్త పక్కన. అయితే కొరింథీ పత్రిక పక్కన ఉందేమో ఎతకండి. అక్కడ కూడా దొరకలేదా? ప్రకటన గ్రంథం తర్వాత ఉంటుంది, ఎతకండి ఈసారి. ఎక్కడ ఉంటుంది? లేదా ఆదికాండానికి ముందు ఉందేమో ఎతకండి. దొరికిందా? ఎంతమందికి దొరికింది? ఎంతమందికి దొరకలేదు? దొరకలేదని వాళ్ళు ఎవ్వరు చెయ్యొత్తారు నాకు తెలుసు. నీ దొరకలేదమ్మా, రానా? అక్కడ రానా? బైబిల్ వెళ్ళకి తీసిస్తాను. 779 పేజీ చూడండి. 779 పాత నిబంధన, నాటు కొత్త నిబంధన. 779 చూడండి. 7వ అధ్యాయం మొదటి వచనం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరం కిస్లేవను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరిజెరు రెగెమ్మెలకు తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని అడిగారట. ఎన్ని సంవత్సరాలు దుఃఖించినట్టట? ఇన్ని సంవత్సరాలు దుఃఖించినట్టు ఎన్నో నెలలో? 5వ నెలలో. మనోళ్ళు ఏమంటారు? ఇన్ని సంవత్సరాలు దుఃఖించినట్టు 3వ నెలలో అంటారు. ఇంచుమించు లెంట డేస్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? అంతే కదా, 3-4 నెలల్లో కదా, అంతేనా? ఇంకా స్టార్ట్ అయ్యా అవ్వలేదా? అయిపోయినాయా? అయిపోయినాయి, మొదలైపోయినాయి శ్రమ దినాలు. బాగా శ్రమ పడుతున్నారు మీరు. శ్రమ పడుతూనే వచ్చారా పాపం ఇక్కడికి? రైట్, మొదలైపోయినాయి దినాలు, శ్రమ దినాలు. రైట్, చూడండి. వీళ్ళు కూడా అదే అడిగారట. ప్రతి సంవత్సరం ఏటా 5వ నెలలో ఏడుస్తాం కదా మేము, దుఃఖిస్తాం కదా, మరి అలాగా మొదలెట్టేయమంటారా అన్నారట. ఏంటి మొదలెట్టేయమంటారా ఈ సంవత్సరం కూడా? అప్పుడు ఏమన్నారు చూడండి. యెహోవాను శాంతిపరచుటకై మందిరమునందున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, జకర్యాతో చెప్తున్నాడట దేవుడు, సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకు నీవి మాట తెలియజేయవలను. జకర్యా అనే తన భక్తుడి ద్వారా దేశపు జనులందరికీ యాజకులకు నీవి మాట తెలియజేయాలి. ఏం తెలియజేయాలి? ఈ జరిగిన 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలట? 70 అంటే బాగా నాటుకుపోయి ఉంటుంది. నాకు తెలిసి ఒక ఆచారం 10 ఏళ్ళు నడిస్తేనే నాటుకుపోద్ది. అలాంటిది ఎన్నేళ్ళు నడిచిందట ఇది? 70. ఈ జరిగిన 70 సంవత్సరాలు ఏటేటా 5వ నెల 7వ నెల మీరు ఉపవాసం ఉండి దుఃఖము సల్పుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా అన్నాడట. ఏమన్నాడు? నా యందు భక్తి కలిగే మీరు ఉపవాసం ఉన్నారా? మీరు ఉపవాసం అంటే అర్థం ఏంటి? నాతో సమయం గడపటం. ఇప్పుడు నీతో సమయం గడిపేటప్పుడు టైం తెలీదు, ఇంకేం ఆలోచించేది లేదు. ఎప్పుడైనా మీరు ఆకలి అవ్వట్లేదు అన్నారా? ఎవరితోనైనా సమయం గడిపేటప్పుడు అనే ఉంటారు పెళ్ళైన కొత్తల్లో. లేకపోతే నిశ్శబ్దం అయిన తర్వాత ఫోన్లు మాట్లాడుకునేటప్పుడు పెళ్ళైన కొత్తల్లోనో అన్నారా? లక్ష్మణ్ అన్నా, నవ్వుతున్నావు కదా అనే ఉంటారు. నాకు తెలిసి అక్కడ మీ ఆవిడ నవ్వుతుంది, ఇక్కడ నువ్వు నవ్వుతున్నావు అంటే అనే ఉంటారు మీరు. ఏ పెళ్ళైన కొత్తల్లోనో ఫోన్లు మరి అప్పుడు ఉన్నాయో లేదో మీ పెళ్ళైన టైంలో ఆ ఫోన్లు మాట్లాడుకుంటున్నప్పుడు
లేకపోతే అత్తవారింటికి వెళ్ళి వస్తున్నప్పుడు, అసలు ప్రియా నీతో ఉంటే నాకు అసలు ఏం తెలియట్లేదు, సమయమే తెలియట్లేదు, ఎంతసేపు నీతో మాట్లాడినా నాకు అసలు బోర్ అనేదే అనిపించట్లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతుంటుంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకు బ్యాలెన్స్ అయిపోయేదాకా అలాగ ఉంటుంది. ఎప్పుడు ఎప్పుడు బోర్ కొడద్దు, మరి బ్యాలెన్స్ అయిపోయాక బోర్ కొడద్ది. ఇంకా ఆ తర్వాత ఒక 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో మాట్లాడుతుంటే ఎలా తర్వాత మాట్లాడుకుందాం, వద్దని వచ్చేసావు, ఇంటికి వచ్చి పడుకోనే పెట్టి ఇంకా రాత్రి వచ్చినా మొదలెట్టేసావు, తర్వాత మాడదు పొద్దున మాడదు ఎలా అంటాడు కదా. సో సరే, అలాంటి సిచ్యువేషను ఎప్పుడు అంటే ఇంకా ఆ టైంలో భోజనం మీద లేదట, దేని మీద లేదు, టీ మీద లేదట, టిఫిన్ మీద లేదట, ఇంకేం చేస్తున్నారు, ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్న కొంతమంది మేడెక్కిపోతుంటారు. సిగ్నల్ అందక టవర్లు ఎక్కిపోయి, మేడలు ఎక్కిపోయి, అక్కడికి ఎక్కిపోయి, ఇక్కడికి ఎక్కిపోయి, కొండలు ఎక్కిపోయి, మిద్దెలు ఎక్కిపోయి తిరిగేస్తుంటారు గాల్లో కొరువు దెయ్యాలాగా రాత్రిళ్ళు కదా. సో అలాగా చాలామంది ఇంక ఈ మాటల్లో పడిపోయినప్పుడు, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం తెలీదు, టైం తెలీదు కదా. అలాగే చాలా సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ ఆత్మీయులైతే, ప్రాణ స్నేహితులైతే వాళ్ళకు కూడా ఏం తెలీదు, టైం తెలీదు. అవునా? మనకిష్టమైనది చూస్తున్నప్పుడు టైం తెలీదు, మనకిష్టమైనది చూస్తున్నప్పుడు ఏం తెలీదు, టైం తెలీదు. అంటే దేవునితో సమయం గడిపేటప్పుడు పర్టిక్యులర్ కాన్సన్ట్రేషన్ మొత్తం దేవుని మీద ఉన్నప్పుడు ఇంక మనకి ఏం తెలియదట, టైం తిండి మీద ఉండదు, తినాలని ఉండదు. చూడండి, ఎప్పుడైనా బాగా బాధ కలిగినప్పుడు తిండి మీద ఉండదు. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా మనకి దేని మీద ఉండదు, తిండి మీద ఉండదు. ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఏముండదు, అసలు తిండి అన్న ఆలోచనే రాదు. సిచ్యువేషన్ డిఫికల్ట్గా ఉందనుకోండి, సిచ్యువేషన్ సీరియస్గా ఉందనుకోండి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం అనుకోండి, అస్సలు మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండదు, తిండి మీద ఉండదు కదా. అలాగా దేవునితో సమయం గడిపేటప్పుడు ఇక తిండి, లోకం, ఫోను, ఇంకొకటి 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 ఏమీ లేవు. పరిపూర్ణంగా నేను ఆ టైం ఎవరికి ఇచ్చాను, నేను నా పని ఇంకా ఆయనకి ఇచ్చాను. ఎంతసేపు అది డిపెండ్స్ ఆన్ యూ. నీ మీద ఆధారపడి ఉంటుంది అది. నువ్వు ఎంతసేపు ఉంటావు అలాగా, అది నీ ఇష్టం. అది నువ్వు నీ ఇష్టం. అదే లెక్కలేమీ లేవు. 6 గంటలకు మొదలెట్టాలి, 3 గంటలకు ముగించాలి. చూపించండి బైబిల్ ఎక్కడ ఉందో, తీయండి బైబిల్ తీయండి, ఉంది ఎక్కడైనా. ఎన్ని గంటలకు మొదలెట్టాలి, 6 గంటలకు మొదలెట్టాలి. ఎన్ని గంటలకు ముగించాలి, 3 గంటలకు ముగించాలి. ఎక్కడుంది బైబిల్లో అంటున్నాను నేను. పోనీ ప్రభు ఎప్పుడు నేను చెప్పారా, అలాగా చెప్పారా? నువ్వు 6 గంటలకు మొదలుపెట్టి 3 గంటలకు ముగించాలని ప్రభు చెప్పారా? చెప్పరు అలాగా. అది ఏమీ లేదు అసలు, అవన్నీ మనం పెట్టుకున్నవి. కానీ ఓవరాల్గా మనం ఆలోచన చేస్తే, నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు ఉండు, కానీ దానికి సమయాలు, కొలతలు, ఆచారాలు, పద్ధతులు ఏమీ లేవు. సంపూర్ణంగా ఈ లోకంతో తెంపుకొని సంబంధాన్ని, దేవునితో నువ్వు సమయాన్ని గడపడానికి నిన్ను నువ్వు అప్పగించేసుకో. అది ఆజ్ఞ కూడా కాదు, నీ ఇష్టమైతే చెయ్యి. అలాగని చేయకపోతే నేను పాపినా కాదు. నువ్వు ఉపవాసం ఉండకపోయినంత మాత్రాన్ని నువ్వు పాపివేమి కాదు. అది నీ ఇష్టం అంటున్నాను. అందుకే కొన్ని దేవుడు మన చేతులకు ఇచ్చేశాడు. పాత నిబంధనలో లాగా కాదు కొత్త నిబంధన. కొంత వెసులుబాటు కల్పించింది. సర్వసత్యములోనికి వెళుతున్నప్పుడు పాత నిబంధనకి కొత్త నిబంధనకి చాలా తేడాలు ఉన్నాయి. వాళ్ళకు వేరు, వాళ్ళ విధులు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, మనం వేరు, మన విధులు వేరు, మన పద్ధతులు వేరు. కాబట్టి నిన్ను నువ్వు సంపూర్ణంగా, అలాగని మంచిదా కాదా ఉపవాసం? మంచిదే, కాదని ఎవరన్నారు? నువ్వు దేవునితో సమయం గడుపుతానంటే మంచిదే. నువ్వు దేవునికి నువ్వు సంపూర్ణంగా అప్పగించుకుంటానంటే మంచిదే. అది నీకు మంచిదే, నీ కుటుంబానికి మంచిదే, మీ వాళ్ళందరికీ మంచిదే. కాకపోతేనట వీళ్ళు ఉపవాసం ఉండేటప్పుడట ప్రభు అడుగుతున్నాడు ప్రశ్న. చూడండి, మీరు ఏటేటా 5వ నెల 7వ నెల మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉన్నారా అని అడిగాడట ఆయన. నా యందు ఏం కలిగి? భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా మీరు? లేరు. నువ్వు భక్తి కలిగి నువ్వు చేయలేదు ఉపవాసం. భక్తి కలిగి నువ్వు లేవు. భక్తి కలిగి నువ్వు దేవుని కార్యక్రమాలకు రాలేదు. సంపూర్ణంగా నిన్ను నువ్వు అప్పగించుకోవాల్సిన విధానం అది కాదు. ఇది ఒక ఆచారం. నువ్వు ఒక ఆచారం 70 ఏళ్ళుగా నీకు నాటుకుపోయింది ఆచారం. అందుకే చాలామంది చూడండి, మేము శ్రమదినాలు పాటిస్తున్నాం, పెళ్లి చేసుకోం. ఇదేంది ఇది? ఎక్కడుంది మీరు పెళ్లి చేసుకోవద్దని? శ్రమదినాలు పాటిస్తున్నాం, పుట్టినరోజు మధ్యలో వస్తే ఇంకా మేము ఏం చేసుకోం, సెలబ్రేట్ చేసుకోం. అంటే మార్చి ఏప్రిల్లో పుట్టినోళ్ళు అందరూ పాపం ఏమనుకోవాలని
ఈ శ్రమ దినాలు పాటించే వాళ్ళ ఇళ్లలో మార్చి ఏప్రిల్ నెలల్లో కానీ పిల్లలు పుట్టారనుకోండి, ఇంకా అంతే, వాళ్ళకి ఇంకెప్పటికీ ఏముండదు, బర్త్డే ఉండదు. ఒకవేళ ఉన్నా బయటికి తెలియకుండా ఇంట్లో కోసేసుకుంటారేమో. మరి కొంతమంది ఏమో మేము గడ్డం గీసుకోమంటారు, ఇంకా నేను తలస్నానం చేయమనలేదు. అలాగ అనకండి, అనకూడదు. శుభ్ర స్నానం చేయలేదు, పక్కింటి వాళ్ళు చచ్చిపోతారు. పళ్ళు తోమడం, స్నానం మానేస్తాం, పళ్ళు తోమడం మానేస్తాం, మమ్మల్ని మేము అప్పగించుకో. కానీ ఇది కాదు విధానం, ఇది కాదు. ఈ ఆచారాలలో మునిగిపోవటం కాదు భక్తి అంటే. అందుకే అన్నాడు 70 ఏళ్ళ ఆచారం ఇది, 70 ఏళ్ళుగా మీరు అందులో మునిగిపోయారు, మీరు భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా అని దేవుడు అడిగాడండి, నేను అడగలేదు. ఇదే ప్రశ్న ఈరోజు మనల్ని దేవుడు అడిగితే మీరు చెప్పండి, ఎరా నాయన నా యందు భక్తి కలిగే నువ్వు ఉన్నావా, భక్తి కలిగే నువ్వు ఉపవాసం చేస్తున్నావా, నాతో సమయం గడుపుతున్నావా, అన్నీ మర్చిపోయి అన్నీ వదిలేసి నాతో సమయం గడుపుతున్నావా, నువ్వు భక్తి కలిగే వచ్చావా ఇక్కడికి, నువ్వు భక్తి కలిగే వ్యవహరిస్తున్నావా, ఈ శైలంతా భక్తి కలిగే చేస్తున్నావా అని దేవుడు అడిగాడు అనుకోండి. ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఆ రోజు జకరియా అడిగినప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు, దెర్ వాజ్ నో ఆన్సర్ లేదు వాళ్ళకి. చూడండి ఏం రాయబడిందో చూడండి. మరియు మీరు ఆహారం పుచ్చుకునేటప్పుడు మీ స్వప్రయోజనమునికే కదా పుచ్చుకున్నారు. చూసారా, మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు ఏం చేశారు, మీ స్వప్రయోజనానికే పుచ్చుకున్నారు. మీరు పానము చేసినప్పుడు కూడా మీ స్వప్రయోజనానికే పానం చేశారు. యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకోకుండా ఉండొచ్చా అని అడిగాడట. క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. నిజంగా ప్రియులరా, దేవుడు కానీ మనల్ని ప్రశ్నించడం మొదలు పెడితే మనలో చాలామంది దగ్గర సమాధానాలు ఉండవండి. మీరు భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా అని అడిగాడు. యెషయా గ్రంథంలో కూడా ఇలాంటి ప్రశ్న ఒకటి ఉంటుంది, చూద్దాం. 58వ అధ్యాయం. చాలాసార్లు మీరు చదువుకున్నారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం అందరూ తీయండి. 3వ వచనం జాగ్రత్తగా చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం. అంటే ఎంతో శక్తివంతమైన ప్రార్థన. ఇప్పుడు ఉపవాసం ఉండడం అంటే అది చిన్నదేం కాదు. అన్నీ మానేసుకుని దేవుడితో సమయం గడపడం మంచిదా కాదా మీరు చెప్పండి, నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అన్నీ వదిలేసుకుని సమయం దేవుడితో గడపడం మంచిదా కాదా? అయ్యో, అంతకంటే భాగ్యం ఏముందండి, అంతకంటే భాగ్యం ఏముంది? ఇక నాకు ఆహారంతో పని లేదు, దేంతో పని లేదు, ఇల్లుతో పని లేదు, నాకు ఇంకా వేరే వ్యాపారంతో పని లేదు, ఉద్యోగంతో పని లేదు, వేటితో పని లేదు. నేను సంపూర్ణంగా అన్నీ వదిలేసి నేను దేవుడితో సమయం గడుపుతున్నాను. సంపూర్ణంగా అన్నీ క్యాన్సిల్ చేసేసుకుని దేవునితో సమయం గడుపుతున్నాను. చాలా మంచిది అది. నేను అప్పుడప్పుడు అంటాను, మన సెమినార్స్ జరిగే టైంలో 6 రోజులు మీరు ఇంక వేరే ఏ పనులు పెట్టుకోకండి, పండగలు పబ్బాలు అనుకోకండి, అత్తోరింటికి వెళ్ళాలి, అల్లుడు రావాలి, కూతురు రావాలి అనుకోకండి. టోటల్ 6 రోజులు ఇక్కడే మీరు అందరూ ఏమైపోండి, సరెండర్ అయిపోండి. పొద్దున్న లేవడంతో ప్రార్థన వాక్యం, రాత్రి పడుకునేప్పుడు కూడా ప్రార్థన వాక్యం, అలా 6 రోజులు మిమ్మల్ని మీరు ఇక్కడ సమర్పించేసుకుని ఇక్కడే ఉండిపోండి. ఇంకా మీరు వేరే ఏ వ్యాపకాలు పెట్టుకోకండి. ఉన్నోళ్ళందరూ దేవుని పనిలో ఉండండి, విన్నోళ్ళందరూ దేవుని వాక్యం వింటూ ఉండండి, చేసేవాళ్ళు దేవుని పని చేస్తూ ఉండండి. తిండి ఇక్కడే, నిద్ర ఇక్కడే, అన్నీ ఇక్కడే, ఇంక ఇంటికి కూడా వెళ్ళకండి అని చెప్తానే చెప్పనా? ఎందుకు చెప్తున్నానంటే, ఒక 6 రోజులు, సంవత్సరంలో 6 రోజులు మనం ప్రభు కోసం ఇచ్చేస్తుంటేనే మన ఆత్మీయ జీవితాలు 6వ దినానికి ఏమవుతున్నాయి, చాలా బలపడుతున్నాయి. ఒక మంచి వాతావరణం, పరలోకపు వాతావరణం. చాలామంది చూడండి, ఆదివారం అన్ని పనులు మానుకొని ఇక్కడికి వచ్చేసాం, మధ్యాహ్నం వరకు ఇక్కడే గడుపుతాం, ఇక్కడే ఉంటాం, మనకు వేరే వ్యాపకం ఏం పెట్టుకోలేదు. సో ఈ రోజంతా కూడా ఆ దేవుని వాక్యం నేను వెంటాడుతూనే ఉంటుంది. నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, దేవునితో సన్నిధిలో సమయం గడిపాను, నేను ఆయన ఆరాధించడానికి వెళ్ళాను, ఒక పరిశుద్ధమైన పవిత్రమైన గుంపులో నేను కూడా కూర్చున్నాను, వాళ్ళందరితో కలిసి నేను ప్రభువుని ఆరాధించాను, వాక్యం విన్నాను, నా హృదయం నిండా వాక్యాన్ని నింపుకున్నాను, నేను నేర్చుకున్నాను కదా. సో నేను ప్రభువుకి నా మనసుతో ఆరాధన చేశాను, హృదయంతో ఆరాధన చేశాను అని నువ్వు అనుకుంటావు. అలాగే నా కష్టార్జితంలో నుండి ప్రభు పనికి నేను సహకరించాను, కానుకిచ్చాను. సో ఇదంతా కూడా ఒక గుంపుగా, ఒక ఆత్మీయ వాతావరణానికి నిన్ను నువ్వు అప్పగించుకుని ఈ రోజంతా ఇక్కడ గడపడం, ఈ సమయాన్ని నువ్వు ఇక్కడ గడపడం. అలాగే కొంతమంది ఇక్కడ పని చేశాను, ఈ పనిలో పాలిభాగం తీసుకున్నాను, ఎంతకంటే ఆనందం నాకు లోకంలో ఎక్కడ దొరుకుతుంది, దొరకదు. అది సత్యమును ఎరిగిన వారముగా మేమందరం సత్యమును ప్రకటించే గుంపులో, సంఘంలో ఉన్నాం. అది ఇంకా మాకు వండర్ఫుల్ ఆపర్చునిటీ దేవుడిచ్చాడు.
అని ఇంత సంతోషం, ఇంత ఆనందంలో మనం ఉన్నాం కదా. రైట్. ఇలాగా ఒక ప్రత్యేకత, ఒక సమయం నువ్వు ఇచ్చేసి కూర్చుంటే అది మంచిదా? మంచిదే కదా. రైట్. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే, ఇక్కడ దేవుడు ఏమడుగుతున్నాడంటే, మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవని నన్ను ప్రశ్నిస్తారు. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా. నిజమే, కొంచెం ఆయాసం ఉంటుంది. ఇప్పుడు ఉపవాసం అనగానే ఆరోగ్యకరమైన విధానం ఏంటో చెప్పనా? చక్కగా నీళ్లు తాగొచ్చు, తేనె నీళ్ళు తాగొచ్చు, నిమ్మరసం తాగొచ్చు. అంటే నిమ్మరసం అంటే డైరెక్ట్ కాకుండా తేనె నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. లేదా కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండొచ్చు. కొబ్బరి నీళ్ళు అలాగని బిందులు తాగేయడం కాదు, ఏదో గ్లాసు తాగి మరీ పడిపోకుండా పొద్దున ఒక గ్లాసు, మధ్యాహ్నం ఒక గ్రీన్ టీ, మధ్యలో నీళ్లు, సాయంత్రం ఒక గ్లాసు, ఓ బాటిల్ పక్కనే పెట్టేసుకుని ప్రార్థన చేసుకునేటప్పుడు నీకు ఎప్పుడు దాహం అనిపిస్తే అప్పుడు గొంతు ఎండిపోతే కొన్ని నీళ్లు తాగుతూ అలా ఉండొచ్చు. లేదు నేను అసలు ఏం ముట్టుకోకుండా ఒక 24 గంటలు ఉండగలనంటావా? దట్ ఈజ్ యువర్ విష్. ఉండొచ్చు, అది కూడా నీ ఇష్టం. అది కాకపోతే కొంచెం డిహైడ్రేషన్ వచ్చేస్తుంది. మధ్యలో వాటర్ తాగుతూ కూర్చుంటానంటే కూర్చో. లేదంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా నేను ఉండిపోగలనంటావా? దట్ ఈజ్ యువర్ విష్, ఉండిపో. కానీ ఆరోగ్యకరమైన విధానం ఏంటంటే కొన్ని నీళ్లు తాగుతూ, లేదా నిమ్మరసం తాగుతూ, లేదా చక్కగా ఆ టీ కాఫీల జోలికి వెళ్లకుండా, పాలు ఇలాంటివి ఏం ముట్టకుండా చక్కగా న్యాచురల్గా తేనె నీళ్ళు కలుపుకొని తాగుతూ అలా ఉండొచ్చు. లేదు ఇంకా మా వల్ల కావట్లేదంటే పలచగా మజ్జిగ కలుపుకొని ఒక బాటిల్లో పెట్టుకుని నిమ్మకాయ పిండుకు చక్కగా తాగుతూ కూర్చో. అది నీ ఇష్టం, నన్ను అడక్కు. అయితే మీరు చెప్పినట్టు నేను చక్కగా రెండు ప్యాకెట్లు బిర్యానీ పెట్టుకొని ఆ రకంగా నేను చేస్తానని అంటావా? సో నేను చెప్పేది అది కాదే. సో ఇలా ఉండొచ్చు, కానీ ప్రాణానికి కొంచెం ఆయాసం వస్తుంది. ఇప్పుడు రోజు వేయలేదు అనుకున్నప్పుడు కొంచెం డిఫరెన్స్ వస్తుందా రాదా? బాడీకి వస్తుంది కదా. వీళ్ళు మరి ఎలా ఉన్నారో తెలియదు కానీ, మొత్తం మీద కటిక ఉపవాసం చేశారో తెలియదు కానీ ప్రాణాలకు ఆయాసం వచ్చిందట. అప్పుడు అడుగుతున్నారట, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవో అని అడిగారట. అబ్బా, ఏం ఉపవాసం అండి ఇది! డిమాండ్ చేసే ఉపవాసం ఇది. ఒక ఆవిడట మా అమ్మగారింటికి తీసుకెళ్ళిందట. ఆయన అన్నాడట, మొన్న నెలలోనే కదా వెళ్ళొచ్చామన్నాడట. మొన్న వెళ్తే ఈ నెల వెళ్ళకూడదా? మీ అమ్మ నువ్వు కూడా చూడడం మానే అందట. అమ్మ ఏం పెట్టావు? వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంటుంది, మీ అమ్మ ఎక్కడో ఉంటుంది. పాపం ఈయనకేం ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది. మరీ అంత పీక పట్టుకోవచ్చా? అర్థం చేసుకోవాలి కదా. సరే కాసేపు బతిమాలాడట, వినలేదట. ఇంకా బతిమాలాడట, వినలేదట. వెళ్ళిపోయాడట ఆఫీస్కి. తినడం మానేసిందట, వండడం మానేసిందట. సాయంత్రం దాకా అలాగే ఉందట. సాయంత్రం ఇంటికి వచ్చాడట, ప్లేట్లు చూచాడట, వండలేదు. తినలేదు. ఓకే ఫోన్లో అని జొమాటోలో ఆర్డర్ పెట్టుకుని తినేసి పడుకున్నాడట. ఈలోగా వచ్చిందట. అంటే నేను తినకపోయినా నీకు పట్టింపు లేదన్నమాట. నేను ఎవడ తినొద్దు అన్నాడు, నువ్వు తిను. అని నువ్వు తినకపోయినా నన్ను బతిమాలవన్నమాట. నిన్నెవడు బతిమాలతాడు? గుడ్డు తింటే తిను, అంతేనా? అలాగ అన్నాడట అలా ఆయన. అప్పుడు ఏం చేస్తుంది? అసలు తినొద్దని మీ ఆయన చెప్పాడా? తినలేదు కదా, చెప్పలేదు కదా. నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి తినలేదు. అర్థం చేసుకోవాలి కదా. అక్కడ తప్పెవరిది? వాళ్ళిద్దరిలో అమ్మాయిదే తప్పు. తీసుకెళ్తానే, వెయిట్ చేయి, కొంచెం సెలవు ఇవ్వాలి కదా. ఇప్పుడు మొన్నే సెలవులు పెట్టేశాం, లీవులు పెట్టేశాం, మొన్న నెల కదా పోయి వచ్చాం. నీకు అంతకే బాధగా ఉంటే పోనీ మీ అమ్మనే రమ్మని ఇక్కడికి చక్కగా 2 రోజులు ఉండెళ్ళమను. నాకు అమ్మాయినా అత్తగారైనా ఒకటే. ఇంత మంచి మొగుడు దొరకడం అదృష్టం అనుకోవాలి. కానీ పనికి మాలింది ఏం చేస్తుందట? చత్తావా తీసుకెళ్తావా? అది అన్నం మానేయమంటావా? ఇలాగ ఉంది వీళ్ళ లెక్క. దేవుణ్ణి కూడా అలాగ అడుగుతున్నారు వీళ్ళు. ఏమని? నువ్వు ఎందుకు చూడవంటున్నాను. మేము మానేశాం కదా, మేము అక్కడ కూర్చొని ఏడుస్తున్నాం కదా, నువ్వు ఎందుకు చూడవని డిమాండ్ ఫాస్టింగ్ అంటారు అనమాట. ఏం ఫాస్టింగ్ ఇది? డిమాండ్ ఫాస్టింగ్ అనమాట. డిమాండ్ చేస్తున్నారు దేవుణ్ణి, నువ్వు ఎందుకు చూడవు నువ్వు అని అందరూ. అప్పుడు ఆయన అంటున్నాడు, అరే నాయన మీ ఉపవాస దినం వ్యాపారం మానేసేవరా బిడ్డ అని అడిగాడట. సచ్చింది గొర్రె. ఏం మానేసావు? వ్యాపారం మానేసావా బిడ్డ నువ్వు? వ్యాపారం ఎలా మానేస్తాం? అదే ఇదే అన్నాడట. ఏంటట? అదే ఇదే. ఆ బిజినెస్ మానేయడం కుదురుతుందా? నీకోసం అని ఓ రోజు బిజినెస్ ఆపేయమంటావా? మాకు ఎంత లాస్ అయిపోతాం మేము? కుదరదు, మా వ్యాపారం చేయాల్సిందే అన్నాడట. 2వ పాయింట్, అరే పనోడికి పని చెప్పడం మానేసావా? అలా కుదురుతుంది? వ్యాపారం చేస్తున్నావు అంటే పనోడికి కూడా ఏం చెప్పాలి? ఆ పని చెప్పాలి. అది కుదరదు.
ఇంకేంటి, నువ్వు కలహపడ్డం మానేసావా బిడ్డ? అది అసలు కుదరదు. మాకు ఊపిరిది కలహపడ్డం, పనికిమాల గొడవలన్నీ పెట్టుకోవడం మాకు అలవాటు. అది కలహపడుచు. వివాదాలు మానేసావా? అబే అది అసలు మానం. వివాదాలు అసలు మానం. ఇంకెక్కువ కావాలి వివాదాలు. నెక్స్ట్, అన్యాయముగా గుద్దులాడుచు. అంటే అక్కడికి వెళ్ళి ఆ రోడ్డు మీద దెబ్బలాడేసుకుని మళ్ళీ వచ్చి ప్రార్థన చేసేయడం. ఆ రోడ్డు మీద కుక్కలాగా కొట్టేసుకుని మళ్ళీ వచ్చి ఏం చేసేయడం? ప్రార్థన చేసేయడం. అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. చూసారా ఏంటట? కలహపడుతూ, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు. మళ్ళీ ఏం చేస్తున్నారట వీళ్ళు? ప్రభువా నీ సన్నిధిలో. ఏంటి అక్కడేమో కలహమా, ఒక పక్కేమో వివాదమా, ఒక పక్కేమో గుద్దులా, ఎన్నున్నాయి చెత్త చెదారం పెట్టుకొని మళ్ళీ ఏం చేయడానికి వచ్చేసావు నువ్వు? ఉపవాసం చేయడానికి వచ్చావా నువ్వు? దేవుని సన్నిధికి వచ్చావా నువ్వు? అప్పుడు ఏమంటున్నాడు ఆయన? మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. నీకు అసలు ఆ మైండే లేదు. దేవునితో నేను సమయం గడపాలి, నా సహవాసం అక్కడ ఉండాలి, నేను సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకోవాలి, నా కంఠధ్వని పరలోకానికి వినబడాలి. అలా అన్నీ వదులుకొని వచ్చి సంపూర్ణంగా కూర్చున్నావా దేవుని సన్నిధిలో? అదా నిజంగా నేను అంటాను, 40 రోజుల ఉపవాసం తప్పని నేను అట్లా, చాలా గొప్పది. నేను నిజంగా వీళ్ళు రియల్గా చేయగలిగితే 40 రోజులు దేవునికి తమను తాము సమర్పించుకోవడం అంటే గొప్ప విషయమే. కాకపోతే దానికి ఒక పద్ధతి పెట్టుకుంటే బాగుండు. అందులో వాక్యం ఎక్కువ వినడం, వేరే వ్యాపకాలు పెట్టుకోకపోవడం, ఈ 40 రోజులు ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపటం, సంపూర్ణంగా దేవునికి తమను తాము అప్పగించుకుని, ఎక్కువ మంది సేవకుల్ని పిలిపించుకుని, లేదా ఎక్కువ సత్యవాక్యాన్ని వినిపింపజేసుకుంటూ సత్యంలో ఎదుగుతూ ఆ 40 రోజులు ఒక రకంగా సెమినార్లా చేసేసుకున్నారనుకోండి, ఎలా ఉంటుందండి? డబ్బులు ఉండాలి కానీ 40 రోజులు సెమినార్ అంటే మరి ఎలా ఉంటుంది చెప్పండి? మరి పరలోక వాతావరణమే కదా. మనకు 6 రోజులకే 25 లక్షలు అయిపోయింది. మీరు నమ్మరు. 6 రోజులకి ఎంత అయింది? మనకి మెయింటైన్ చేసిన వాళ్ళని అడగండి చెప్తారు. ఎవరైతే పెద్దలు ఉన్నారో ఇక్కడ వాళ్ళని అడగండి చెప్తారు. 6 రోజులకి ఎంత అయిందో చెప్తారు వాళ్ళు. అది అకౌంట్లో రాసాడు. సో దాదాపు 25 నుంచి 26 లక్షలు ఎగిరిపోయింది మనకి 6 రోజుల సెమినార్కి. మరి అంతమంది భోజనాలు, కళ్యాణ మండపాలు, అవి ఇవి, వస్తున్న సేవకులు, హడావిడి మామూలుగా ఉందా? వేలాది మంది 6 రోజులు ఇక్కడ ఉండిపోయారు. సో అలా 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 మనకు తెలియకుండానే ఖర్చులు అయిపోయాయి. మనందరి కష్టార్జితంతో చేసాం చక్కగా. కానీ 6 రోజులే మనకి ఎలా ఉంది? చాలా ఆత్మీయంగా ఉంది, చాలా ప్రశాంతంగా అనిపించింది, ఎదిగాం దేవునిలో కదా. ఇప్పుడు 40 రోజులు మరి నిజంగా దేవునికి మనల్ని మనం అప్పగించేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? మీరే చెప్పండి. మీలో చాలామంది నాతో అంటూ ఉంటారు, ఆదివారం వస్తున్నప్పుడే మనసుకు చాలా హాయిగా ఉంటుంది అన్నయ్య అంటారు. ఆదివారం దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడే మనసుకు ఎలా ఉంటుందట? చాలా హాయిగా ఉంటుంది అన్నయ్య. ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం, ఆయన ఇచ్చే మనశ్శాంతి చాలా బాగుంటుంది, మమ్మల్ని మేము చెక్కుకుంటున్నాం, ఎదుగుతున్నాం అని చెప్పేవాళ్ళు మీలో చాలామంది ఉంటారు కదా. సో ఒక ఆదివారం ఎలా ఉంటేనే మరి 40 దినాలు ఉన్నారంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. రైట్, ఇక్కడ చూడండి ఏమని అడుగుతున్నాడంటే, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. ఇలాంటి ఉపవాసాలు నాకు అనుకూలమా అని ఆయనే అడిగాడు. మీరు వినండి. ఈ ప్రసంగం అంతా విన్న తర్వాత ప్రసాద్ రెడ్డి గారు మా ఉపవాసాన్ని ఇలాగ అన్నాడండి అని అనకండి దయచేసి. నేను అనట్లేదు మిమ్మల్ని ఏమి. ఇక్కడ అన్నవన్నీ ఎవరన్నారు? ప్రభు అన్నాడు. అర్థమైందా? ప్రభు మాటలాగా తీసుకోండి. నా మాటలా తీసుకుంటే మీకు ఉపయోగం ఉండదు. ఇది ఎవరన్న మాట? ఇది చెప్పండి, ఎవరన్నమాట? దేవుడు వ్రాయించిన మాట. దీన్ని అలాగే తీసుకోవాలి. అలా కాకుండా లేదండి నన్నే అన్నాడండి అన్నావు అనుకో, నీకంటే బుద్ధిహీనత మరి ఇంకెవడికి ఉండదు. దేవుని మాట ఇది అలాగే తీసుకో. ఇక్కడ ఏముంది? మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. మరి అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అలాంటిదా ఇలాంటిదా అని అడిగాడు. చూడు, ఇదా అలాగా నువ్వు చేయాల్సింది? ఇదా? నువ్వు వ్యాపారం మానలేదు, నీ కలహాలు మానలేదు, నీ గుద్దులాటలు మానలేదు, నీ పనికి మాలిన గొడవలు మానలేదు,
నీ బూతులు మానలేదు, నీ అజ్ఞానాన్ని వదులుకోలేదు, నీ దుర్మార్గతను వదులుకోలేదు, నీ దుష్టత్వాన్ని వదులుకోలేదు, నీ పాపపు బ్రతుకును వదులుకోలేదు, ఏం వదులుకోలేదు. కానీ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు. నేను వింటాను అనుకున్నావా? నేను విన్ను. అసలు నా దగ్గరికి కూడా రాదు అది. సో జకర్యా గ్రంథంలో ప్రశ్నించాడు, ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? ప్రశ్నిస్తున్నాడు. అక్కడ ప్రశ్నించాడు, ఇక్కడ ప్రశ్నించాడు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఉపవాసం శక్తివంతమైనది. శక్తివంతమైన ఆ ఉపవాసాన్ని ఎలా వాడుకోవాలో చాలామందికి తెలియలేదు. నిజంగా నువ్వు ఏకాంతంగా నీ ఇంట్లో ఉన్నా నో ప్రాబ్లం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో నీ ప్రార్థన గదిలో గడుపు, ఎవరొద్దన్నారు? నీకు ఫోన్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది అవైలబుల్గా, వాట్సాప్లో మన ఆడియో మెసేజెస్ రెగ్యులర్ వస్తూ ఉంటాయి. చక్కగా నువ్వు నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేశారా, ఈ రోజుకి నన్ను డిస్టర్బ్ చేయకండి అన్న, ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను దేవుని సన్నిధిలో ఉంటాను, నేను ఈ లోపల ఉంటాను, నన్ను డిస్టర్బ్ చేయకండి, నువ్వు పిల్లలతోనో భర్తతోనో భార్యతోనో చెప్పేసి నువ్వు గదిలోకి వెళ్ళిపోయి చక్కగా మెసేజ్లు వింటూ పాటలు పాడుకుంటూ ఆత్మీయంగా వర్ధిల్లితే అదేమన్నా నష్టమా? చెయ్యి, అలా కూడా చేయొచ్చు. సాయంత్రం బయటికి రా, హ్యాపీ కదా, ఎంత హ్యాపీ అది. కానీ అలా కాదట. బ్రతుకులో కలహాలు ఉన్నాయట, వివాదం ఉందట, అన్యాయంగా గుద్దులాడడం ఉందట, వ్యాపారం చేస్తున్నారట, పనివారి చేత కఠినమైన పని చేయించడం ఉందట. ఇవన్నీ ఉండగా మళ్ళీ ఏం చేస్తున్నారట? వీళ్ళు ఉపవాసం ఉంటున్నారట. అందుకని మీ కంఠధ్వని ఎక్కడికి రావట్లేదు అన్నాడు దేవుడు? పరమునకు రావట్లేదు. నీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం చెయ్యరు. అది నాకు ఇష్టం కాదు. చాలా క్లియర్గా ఏమంటాడంటే, ఒకడు జమ్ము వలే తలంచుకొని, జమ్ము గడ్డి చూడండి ఇలా వంగిపోయి ఉంటుంది, ఇలా తలంచేసుకొని గోనె పట్ట కట్టుకొని, అంటే కొంచెం బాధాకరమైన వస్త్రం వాళ్ళు ధరించేవారులేండి, గోనె పట్ట అది కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చో ఉండడం. అలా కూర్చొని అలా ఉండిపోయి, ఇగో టైం ఎంత అయింది, 3 అయిందా, అవ్వలేదా. నేను చాలా సంఘాల్లో చూశాను, ఉపవాసం ఉంటారు, గడియారం వంక చూస్తూనే ఉంటారు. నిజం, గడియారం వైపు చూస్తూనే ఉంటారు. ఎందుకు గడియారం వైపు చూస్తారు? 3 ఎప్పుడు అవుద్దా, గంట ఎప్పుడు కొట్టేస్తారా అంటే మనసు నిండా ఎవరు తిరుగుతుంటారు? దేవుడు తిరుగుతుంటాడా? మరేం తిరుగుతుంటుంది? 3 అనేది దేనికోసం? అంతే. 3 అయితే ఇంటికి పోవచ్చు, చక్కగా కంచం మీద పడిపోవచ్చు. దండయాత్ర దేని మీద? దండయాత్ర కంచం మీద. అంతే. దానికోసం గడియారం వైపు చూస్తూనే ఉంటారు. ఏం ఉపయోగం అండి దానివల్ల? అది అసలు 3 అనేదే లేదు. నో టైం. నీకు ఉపవాసం ఉండాలనుకుంటే ఉండు, ఉండలేవా ఉండకు, ఉండకుండా ప్రార్థన చేసుకో. ఉండి ప్రార్థన చేసుకుంటాను మొత్తం కట్ చేసుకుంటానంటే చేసుకో. బట్ నీకు భక్తి లేకుండా ఉపవాసం చేస్తే దేవుడు అంగీకరించడు. జకర్యా గ్రంథంలో అదే అడిగాడు. ఏమడిగాడు? భక్తిగా ఉన్నావా లేదా? ఒకసారి చూడండి, యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. అందరు తీయాలి, మీ చేతిలో ఉన్న బైబిల్ అందరు తీయాలి. యాకోబు పత్రిక, హెబ్రీ పత్రిక తర్వాత అనుకుంటాను. మరి ఇది వరకు అక్కడే ఉండేది, ఇప్పుడు ఏమైనా మారితే చెప్పండి. అక్కడే ఉందా? ఇప్పుడు కూడా అక్కడే ఉందా? ఏ బన్నీ, హెబ్రీ పత్రిక తర్వాతే ఉందా? యాకోబు పత్రిక అక్కడే ఉందట. సంతోషం. చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 21 ఒకసారి చదువుదాం. అందుచేత నీలో ఉన్న సమస్త కల్మషాన్ని విడిచిపెట్టి, ఆ నీలో ఉన్న విర్రవీగిపోయే దుష్టత్వం ఉంటుంది నీలో, అది మానేసుకుని లోపల వాక్యాన్ని నాటుకొని మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని ఏ మనసుతో అంగీకరించాలి? నువ్వు సాత్వికంగా ఏం చేయాలి? సాత్వికంతో ఏం చేయాలి? అంగీకరించు. నెక్స్ట్, నువ్వు వినేవాడుగా ఉండిపోతే, అంగీకరించే మనసు నీకు లేకపోతే నిన్ను నువ్వే ఏం చేసుకుంటావు? మోసపుచ్చుకుంటావు. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్యం ఏదైతే చెప్పిందో అలా నడవడానికి, ఒకవేళ తేడా పడగా ఉన్నా ఇప్పటివరకు, ఇక నుంచైనా నువ్వేం చేయి? వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి సిద్ధంగా ఉండు. ఆ తర్వాత అంటాడు, ఎవడైనా వాక్యం వినేసి దాని ప్రకారం ప్రవర్తించకుండా ఉండిపోతే వాడు అద్దంలో తన ముఖం చూసుకుని దాన్ని వెంటనే మరిచిపోయేవాడిని పోలి ఉన్నాడు అన్నాడు. కాబట్టి క్రియలో నువ్వు ధన్యుడు కావాలట. క్రియలో నువ్వేం కావాలి? ధన్యుడు కావాలి. అప్పుడు నీకు వాక్యం ఉపయోగపడుద్ది. నిజంగా చెప్తున్నాను, నువ్వు క్రియలో విశ్వాసం ద్వారా ఏముండాలి?
క్రియ, ఆ క్రియలోను ధన్యుడు అవుతున్నప్పుడు అది నీకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఉపయోగపడదు. విడిచిపెట్టడండి దేవుడు. నువ్వు విశ్వాసము క్రియ రెండూ కొనసాగించు, దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టడు. ఎలాంటి శోధనలో అయినా నిన్ను కాపాడతాడు, ఎలాంటి బాధలో అయినా నిన్ను కాపాడతాడు, ఎలాంటి దుస్థితులైనా నిన్ను కాపాడతాడు. అలాంటి భయంకర పరిస్థితుల్లో కూడా నిన్ను తప్పిస్తాడు. విశ్వాకి ఒక 5 రోజులుగా హాస్పిటల్లో ఉన్నాడు. హెల్త్ బాగాలేదు. కాకినాడ హాస్పిటల్లో పెట్టాం. 5 డేస్ నుంచి అక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది బాబుకి. సో నేను మొన్న 3 రోజుల కిందట నేను వెళ్ళి మధ్యాహ్నం అక్కడ హాస్పిటల్లో రూమ్లో ఉన్నాం, అక్కడే ఉన్నాను నేను కూడా. ఉన్నప్పుడు నాకు వీర్రాజు గారు, సురేష్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమని, మోహన్కి యాక్సిడెంట్ అయిందండి, లారీ గుద్దేసిందండి అని. వారం ఇక్కడ మనకి వంట చేస్తాడు, మీకు కనబడ్డ కానీ వెనకాల ఉంటాడు మన శివ, మోహను, ఈరోజు వచ్చిన బాబీ, వీళ్ళందరూ కూడా ఇక్కడ వంటలో మీ అందరి కోసం ఆ వంటల్లో, ఆ సెమినార్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి కష్టపడుతుంటారు. మొత్తం మీద రామచంద్రపురం దగ్గర ఎక్కడో పాపం తన్ని లారీ గుద్దేసింది. కాలు మొత్తం నుజ్జు అయిపోయింది. కాలు మించి ఎక్కించేశాడు లారీ వాడు. సో అక్కడ పడిపోయాడు. వీళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను వెంటనే రాజు గారు ఫోన్ చేశాను. ఫోన్ చేసి నేను అప్పుడే బయలుదేరి ఏలూరు మీటింగ్కి వెళ్ళిపోతున్నాను. విశ్వ అక్కడ ఉన్నాడు, మీ వదినమ్మ అక్కడ ఉంది. సో అక్కడ నుంచి నేను మళ్ళీ వాళ్ళకి చెప్పేసి అక్కడ వాళ్ళతో మాట్లాడేసి నేను బయలుదేరిపోతుంటే నాకు ఫోన్ వచ్చిందనమాట. నాన్న ఏం పర్లేదు, కంగారు పడకండి, ప్రార్థన చేద్దాం, దేవుడేం విడిచిపెట్టడు, మీరు వెళ్ళండి అని చెప్పాను. నిన్న మళ్ళీ వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళేసరికి నిన్న మన వాళ్ళు అంటున్నారు, ఏమంటే దేవుని సన్నిధిలో పనిచేసేవాడు కదండి, దేవుడు విడిచిపెట్టలేదండి. నిజమే కదా మరి. కాలు మొత్తం నుజ్జు అయిపోయి బయటకు వచ్చేసి దాన్ని మళ్ళీ కుట్లేసి అతికించి 2 వేలు తీసేశారు పాపం. బాగా నలిగిపోయినాయి. అదృష్టం ఏంటంటే బొట్టన వేలు తీసేయలేదు. ఈ చివరన ఉన్న చిటికిన వేలు, దాని పక్కన ఉన్న వేలు 2 కట్ చేసేసారు. మొత్తం మీద కుట్టేశారు కాలు. ఒక 6-7 నెలలు పడద్దే తాను స్వతహాగా నిలబడ్డానికి. కానీ ప్రాణం దేవుడు కాపాడాడు. అతని ప్రాణానికి ఏం అవ్వకుండా కాపాడాడు. ఆ ఒక్కటి తప్ప ఇంకే దెబ్బలు తగలలేదు. ఏదో కన్ను మీద చిన్న తగిలింది, కానీ తను హ్యాపీగా మాట్లాడుతున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న మన వాళ్ళందరూ అంటున్నారు, నేను వెళ్ళినప్పుడు దేవుడు మరలా పునర్జన్మ ఇచ్చాడు, మరలా కాపాడుకున్నాడు, కొత్త జన్మ ఇచ్చాడు, రక్షించుకున్నాడు. నిజమే, నీ విశ్వాసం క్రియ 2 ఏకమైతే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, కాపాడుకుంటాడు. నిన్న విశ్వ వీడియో చాలామంది చూసే ఉంటారు, మళ్ళీ తీసేయమన్నాను నేను, అది వద్దని చెప్పాను. ఏదో పెడితే ఆడంటాడు, రోజు పొడుతున్నారు ఈ సెలైన్లో, రోజు ఎక్కుతున్నాయి పాపం. బాగా బ్లడ్లో దాన్ని ఏమంటారు ఏంటంటే సురేష్ గారు, ఇన్ఫెక్షనా ఏదో గుర్తులేదు నాకు, అది పెరిగిపోయింది బాగా. సో దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. 104 వచ్చేసింది ఫీవరు. భయపడ్డాం ఏమైనా అవుతుందేమో అని. సో దేవుడి దయ వల్ల బాగానే ఉంది. నిన్న అంటాడు కదా వాళ్ళ అమ్మతో, ఇది పెద్ద నొప్పి కాదమ్మా, దేవుడికి అదే ప్రభువుకి చేతిలో మేకలు కొట్టేశారు కదా, అది ఇంకా ఎక్కువ నొప్పి అంటున్నాడు. నాది ఇది పెద్ద నొప్పి కాదు, ప్రభువుకి చేతిలో మేకలు కొట్టేశారు, అది ఎక్కువ నొప్పమ్మా అని చెప్తున్నాడు వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ రికార్డ్ చేసి నాకు పంపించింది. సో ఒక విశ్వాసంతో క్రియ ఏకమైనప్పుడు, ఆ విశ్వాసము క్రియ కలగలిసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మేలులు చేస్తూనే ఉంటాడు. ఆయన మేలు చేయువాడు తప్ప కీడు చేయువాడు కాడు. నీ ప్రార్థన వినాలంటే నువ్వు ముందు భక్తిగా ఉండు. నువ్వు భక్తి లేకుండా ఉపవాసం ఉంటానంటే నో యూస్. దానివల్ల నువ్వు భక్తిగా ఉండే ఉపవాసం ఉండు, దానికి ఫలితం ఉంటుంది. భక్తి లేకుండా ఉపవాసం ఉంటానంటే దానికి ఏ ఫలితం ఉండదు. నేను చెప్తున్నాను. ఈ ఉపవాసాలన్నీ వృధా అయిపోతాయి. ఈ ఉపవాసాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతాయి. అందుకే అన్నాడు జకర్యా గ్రంథంలో, మీరు భక్తి కలిగే ఈ 70 ఏళ్ళు ఉపవాసం ఉన్నారా అని అడిగాడు. ఇప్పుడు ఇదే ప్రశ్న మీరు అడగండి ఉపవాసం ఉండే వాళ్ళని, ఇదే ప్రశ్న మీరు అడగండి, నువ్వు భక్తి కలిగే ఉపవాసం ఉన్నావా అని అడగండి. వాళ్ళు కూడా ఏమని ఆన్సర్ ఇవ్వాలి? భక్తి లేకుండా ఉంటారేటండి ఎవరైనా అన్నారు అనుకోండి, ఉంటారయ్యా బాబు అని జకర్యా గ్రంథం చూపించండి. అంతేనా మరి? కొంతమంది అడుగుతారు, భక్తి లేకుండానే దేవుని సన్నిధికి వస్తామా మేము? భక్తి లేకుండానే దేవుని సన్నిధిలో గడుపుతామా, పని చేస్తామా మేము? భక్తి లేకుండానే మేము ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని విశ్వాసులుగా కొనసాగుతామా? మాకు ఎంత భక్తి ఉందో మీకు తెలీదా అని ఒకవేళ మీరు అన్నారనుకోండి, మరి జకర్యా గ్రంథంలో 70 ఏళ్ళుగా కంటిన్యూ అవుతున్న ఆచారం అన్నాడు, అది భక్తితో కానీ చేశారా మీరు? భక్తి కలిగే మీరు ఉన్నారా అని అడిగాడంటే మరి వాళ్ళందరూ భక్తి కలిగే ఉన్నట్ట? యెషయా గ్రంథంలో ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళందరూ భక్తి కలిగే ఉపవాసం ఉన్నట్ట? యెషయా గ్రంథంలో 58లో మనం చదువుకున్నాం. ఇప్పుడు కలహములు, గుద్దులాడుచు, వివాదములు చేయుచు, పనికి మాలిన పెంటంతా పోగేసుకుని మేము భక్తి పరులు అనుకుంటే అది భక్తి? అది నీది భక్తా కాదు అని అంటున్నాడు ఆయన.
ఏదో జమ్ము వలె తల వంచుకొని తన ప్రాణమును ఆయాసపరుచుకుంటూ ఇదిగో నువ్వు ఎందుకు చూడవు అని మళ్ళీ ఆయన డిమాండ్ చేయడం, అది భక్తి? అది కాదు. ఇప్పుడు యాకోబు పత్రికలో చూడండి 26లో చిన్న హింట్ ఇచ్చాడండి, చిన్నది ఇది. చూడండి, ఏదో అన్నం అంతా ఉడికిందో లేదో చెప్పడానికి మెతుకు పట్టుకుంటే చాలు అన్నట్టు ఇక్కడ చిన్నదట. ఏంటంటే ఈ చిన్న పరీక్ష పాస్ అవ్వాలి, అందరూ పాస్ అవ్వాలి. ఇప్పుడు దిస్ ఈజ్ ద టెస్ట్, దిస్ ఈజ్ ద టెస్ట్, గాడ్స్ టెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరికీ కూడా గాడ్స్ టెస్ట్. ఏంటట దేవుడు పెడుతున్న టెస్ట్? చూడండి 26, ఎవడైనాను నోటికి పెట్టుకోకుండా కళ్ళెం, నోటికి కళ్ళెం పెట్టుకోక తన హృదయాన్ని మోసం చేసుకుంటూ భక్తి గలవాడనని అనుకుని ఎడల వాడి భక్తి బూడిదలో పోసిన పన్నీరే. ఉందా లేదా బైబిల్లో? నేను రాసుకొచ్చేసానా? ఉందిగా, రైట్. ఇప్పుడు ఉపవాసం ఉన్నా కూడా అసలు నీ భక్తి లేనప్పుడు ఉపవాసం చెల్లదు. నోటికే కళ్ళెం లేదంటే, నోటికి కళ్ళెం లేదంటే ఏం చెల్లదు? నీ భక్తి చెల్లదు. నోటికి కళ్ళెం లేదంటే నీ భక్తి చెల్లదు. భక్తి చెల్లకపోతే నీ ఉపవాసం చెల్లదు. ఈరోజు లెంట్ డేస్లో 40 దినాలు మేము ఉపవాసం ఉంటున్నామని ఆచారంగా ఒకవేళ ఎవరైనా వెళుతుంటే, ఆచారం లేకుండా ఉంటుంటే మంచిదే, వెళ్ళండి గుడ్. 40 రోజులు ఉపవాసం ఉండడం నేను కించపరచట్లా, గొప్ప పని అది. నిజంగా ఉంటుంటే, నిజంగా భక్తితో ఉంటుంటే, అంటే పనికిమాలిన ఆచారాలు ఏం పెట్టుకోకుండా యథార్థంగా దేవుని సన్నిధిలో వాక్యంతోనూ ప్రార్థనతోనూ పాటలతోనూ సమయం గడుపుతూ ఫుల్ సమయం దేవుడికి ఇస్తూ 40 డేస్ ఉండడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. ఒకవేళ అలా ఉన్నారనుకుంటే, లేదా ఒంటిపోజ భోజనంతో ఉన్నారేమో, ఉండని. కేవలం లిక్విడ్స్ తాగుతూ ఫ్రూట్స్ తింటూ ఉండిపోతున్నారేమో, ఉండని. కొద్దిగా భోజనం ఒక పూట తీసుకుంటూ ఉంటున్నారేమో, ఉండని. ఎలా ఉన్నా కానీ ఇక పెద్దగా భోజనం మీద, పనుల మీద, వ్యాపారాల మీద, ఉద్యోగాల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా పరిపూర్ణంగా 40 రోజులు దేవుడికి సమర్పించేసాం అనుకుంటే ఇట్స్ గుడ్, వెల్ అండ్ గుడ్. దాన్ని నేను తప్పుపట్టట్లా. కానీ జకర్యా గ్రంథంలో చెప్పినట్టుగా భక్తి లేకుండా ఒకవేళ ఉపవాసం ఉంటున్నారేమో, ఆచారబద్ధంగా ఒకవేళ ఉపవాసం ఉంటున్నారేమో, యథార్థత లేకుండా ఒకవేళ దేవునిలో ఉంటున్నారేమో, అది దేవుడు అంగీకరించేది కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన అంగీకరించకుండా వదిలేస్తున్నప్పుడు నువ్వు అనవసరంగా ఇదంతా చేయటం వేస్ట్ అయిపోతుంది కదా. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్నీ వేస్ట్ కదా. సో అలా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనేది నా క్వశ్చన్. ఇక్కడ చూడండి ఏమంటాడంటే, అక్కడేమో భక్తి లేదు కదా అన్నాడు. ఎక్కడ జకర్యా గ్రంథంలో భక్తి లేదు కదా, భక్తి లేకుండానే మీరు ఉపవాసం ఉన్నారన్నాడు. అసలు భక్తి అనేది ఎలా ఉంటుందో 26వ వచనంలో చిన్న టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్ ఏంటంటే, ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకోక తన హృదయాన్ని మోసం చేసుకుంటూ, దేన్ని? పక్కోడెవడో మోసం చేయట్లేదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అది నీకు అర్థమై చావట్లా. తన హృదయాన్ని మోసం చేసుకుంటూ భక్తి గలవాడను నేనని డబ్బా కొట్టుకున్న ఎడల వాడి భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. నోటికి కళ్ళెం పెట్టుకోకపోతేనే నీ దగ్గర ఏమి లేదంటున్నాడు, భక్తి లేదంటున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతాను. ఆల్రెడీ మొన్న ఒక సభలో అడిగాను, మిమ్మల్ని కూడా అడిగేస్తాను ఈరోజు. నేను అడిగే ప్రశ్నకి మనస వాచ గుండెల మీద చెయ్యేసుకొని దేవుని సన్నిధిలో ఉన్నానన్న భయంతో, భక్తితో నేను సమాధానం చెప్తానన్న వాళ్ళు చేయొద్దండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తానండి సమాధానం అన్న వాళ్ళు చేయొత్తాలి. అందరు కలిపి ఒకసారి ఎత్తేయండి. చెప్పరా? అలా చూస్తున్నారండి, చెప్పరా ఏంది? అసలు ఏం అడుగుతావా బాబు నువ్వనా? పోనీ అడిగాక చెయ్యిస్తారా? తల దించేసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు డెప్ మీద కొట్టేయక. ఏం అడుగుతాడో మనకెందుకు, అక్కర్లేని రిస్క్. ఎక్కడో ఆల్రెడీ అడిగాను అంటున్నాడు. ఆ టెస్ట్ ఇప్పుడు మా మీద చేస్తున్నాడు అనుకుంటున్నారా మీరు? ఇదేం పెద్ద టెస్ట్ ఏం కాదు. ఆ టెస్ట్ ఏంటంటే, ఇది ఎన్నో నెలలు ఇది కదా, నెల ఏదో కూడా తెలియనంత అమ్మా బిజీ అయిపోయారేంటి మీరు? సరే, కొత్త సంవత్సరం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు అవుతుంది కొత్త సంవత్సరం వచ్చి? రోజుల్లో చెప్పండి. ఎన్ని రోజులు అవుతుంది? ఒకళ్ళు చెప్పండి. 56. ఈ 56 రోజుల్లో ఒక్క బూతుమాట కూడా ఆడలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇదేంటండి, యథార్థంగా ఎత్తండి, తప్పే ఉంది. యథార్థంగా నేను ఎక్కడ బూతులు ఆడలేదండి. బూతులు అంటే మనం అనుకునే కాసమ్మా, ఒరే దరిద్రుడా, నీచుడా, దుర్మార్గుడా, దుష్టుడా అంటాం కదా, బైబిల్లో ఉన్నాయన్నీ.
మరి పనికి మాలినోడా అంటాం కదా. ఈ కాదు బూతులు అంటే తెలుసు కదా మీకు. బూతులు ఎలా ఉంటాయో చాలా చండాలంగా ఉంటాయి, వినడానికి కూడా జుగుప్సాకరంగా ఉంటాయి. అవేవి కొత్త సంవత్సరంలో నా నోట్లోంచి రాలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ పిల్లల్ని ఎవరే వెదవా గిదవా అంటాం, అవి కాదు నేను బూతులు అంటున్నది. అవన్నీ బూతుల లెక్కలోకి తీసుకోకండి. పిల్లల్ని కామన్గా తిడతాం, ఒరే పనికి మాలినోడా, ఒరే యూజ్లెస్ ఫెలో అంటున్నాం కదా. అవి కాదు, తెలుసు కదా మీకు బూతులు అంటే ఏంటో. కర్ణబేరు పగిలిపోతుంటుంది, వినడానికి కూడా మనసు అంగీకరించదు. అలాంటి దరిద్రపు మాటలు నా నోట్లో ఈ సంవత్సరంలో రాలేదన్న వాళ్ళు ఇప్పుడు చేయొద్దండి. ఎవరు చేయట్లేదో సార్ చూడండి వాళ్ళ వైపు. సిగ్గుపడకండి, తప్పలేదు, పర్లేదు. ఇప్పుడు టెస్ట్కి వెళ్తాం, నీకు రోగం ఉందా అన్నప్పుడు సిగ్గుపడకూడదు, ఉందండి బాబు అని చెప్పాలి. అంతేనా? అంతేనా మరి? దేవుని సన్నిధి ఇది, ఇక్కడ సిగ్గుపడేదే ఉంది. ఒకప్పుడు నేను కూడా బూతులు మాట్లాడినోనే, మాకు తెలియని బూతులు ఏం కాదు ఇది. మొన్న చెప్పాను కదా మీటింగ్లో, అరే బాబు మీలా మాట్లాడాలనుకుంటే బూతులు మేము కూడా మాట్లాడగలం, మేము ప్రభువులోకి వచ్చాం కాబట్టి ఏం చేసాం, మానేసాం. ఒకళ్ళు ప్రభువులోకి రాకపోయి ఉంటే మీకంటే పండితులురా బాబు మేము, భయంకరంగా మాడదాం అని చెప్పాం కదా. సరే, ఇప్పుడు మీలో చాలామంది రోగులు, అంతేనా? ఇప్పుడు ఇన్ని బూతులు ఆడుతూ నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసావు అనుకో, అంగీకరిస్తాడా దేవుడు? చెప్పాలి కదా. ఇప్పుడు ఎన్ని రోజులుగా వచ్చేస్తున్నావు నువ్వు? జనవరి 1 నుంచి ఇప్పుడు దాకా సచ్చికి వచ్చేస్తున్నావు సిగ్గు లేకుండాను, కానీ ఆ బూతులు మానలేకపోయావు. ఇన్ని పచ్చి బూతులు మాడుకుంటూ నేను దేవుని కోసం ఉపవాసం చేస్తున్నాను, అధ్యాత్మని సిగ్గులేదు చెప్పడానికి, సిగ్గులేదు. మరి నోటికి ఎందుకు కళ్ళెం పెట్టుకోవట్లేదు నువ్వు? పెట్టుకోవాలా వద్దా? పెట్టుకో. ఇప్పుడు ఇంతమంది ఆరోగ్యవంతుల మధ్యలో నువ్వు ఒక్కడివి, నువ్వు ఒక్కదానివి అనారోగ్యవంతురాలివి అని నీకు ఈరోజు దేవుడు రుజువు పరిచాడు. ఇక్కడ చెయ్యి ఎత్తంటే ఎత్తడానికి చెయ్యి లేవట్లేదు, చచ్చిపడిపోయింది, లేవట్లేదు పైకి. అది అంటే దాని అప్పుడు నీకు అర్థమైంది, ఓహో నేను నా నోటికి ఏం పెట్టుకోలేదు, కళ్ళెం పెట్టుకోలేదు, కానీ భక్తి చేస్తున్నాను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నేను మోసం చేసినట్ట? నిన్ను చెప్పు, ఈ విషయంలో నేను మోసం చేసినట్ట, నీకు నువ్వే మోసపోతున్నట్ట? చెప్పు, ఏమవుతున్నట్టు? నీకు నువ్వే మోసపోతున్నావు. నేనేం మోసం చేయలేదు, నేను పక్కోడేం మోసం చేయలేదు, నేను ఎవ్వరు నిన్ను మోసం చేయలేదు. నీకు నువ్వే ఏమైపోతున్నావు? మోసపోతున్నావు. నిన్ను నువ్వే ఏం చేసుకుంటున్నావు? మోసం చేసుకుంటున్నావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు అడుగుతున్నాడు, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటూ, యేసురత్నం భక్తి గలవాడనని అనుకొని ఎడలా వాడి భక్తి వేస్ట్ అన్నాడు. వేస్ట్ లేదు, వేస్ట్ అయిపోయింది, నీ భక్తి వేస్ట్ అయిపోయింది అన్నాడా? కాబట్టి ఇంటెన్షనల్గా కొంతమంది ఇంటెన్షనల్గా మాట్లాడుతూనే ఉంటారు బూతులు, కావాలని. మాటకో బూతు పడితే తప్ప ముద్ద దిగినట్టు ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏంటో మరి అలాగ అలవాటు అయిపోయింది కొంతమందికి, ఏంటో మరి. సో అంటే కళ్ళెం పెట్టుకునే ఛాన్స్ ఉన్నా కూడా కొంతమంది ఏం పెట్టుకోవట్లేదు, కళ్ళెం. నువ్వు ఉపవాసం ఉన్నా, నీ ఉపవాసం దేవుని సన్నిధికి వెళ్ళదు. జస్ట్ ఎగ్జాంపుల్, చిన్న టెస్ట్ అయింది మీకు అంతే, షుగర్ టెస్ట్ లాగా చిన్నదే. చూడండి, ఏలికెలా పొడిసి టెస్ట్ ఎంత షుగర్ ఎంత ఉందో, అలా చిన్న టెస్ట్ ఇది. ఇంకా పెద్ద టెస్టులు చాలా ఉన్నాయి ఇందులో. ఎంఆర్ఐ స్కానింగ్ అని చేసామనుకోండి, దీంతోనూ చచ్చిపోతాం. సో కాబట్టి టెస్టులన్నీ పాస్ అవుతా అంటే ఇది ఎవరికి ఉపయోగం చెప్పండి? ఇప్పుడు దేవుని మాటలు నేను మీకు చెప్పానండి, ఎవరికి ఉపయోగం? ఇది మీరు వినడం వల్ల కదా. నాకేమైనా ఉపయోగమా? మీకే కదా ఉపయోగం. ఏదో ఇంజక్షన్ పొడిచినప్పుడు ఇంజక్షన్ పొడిచేసాడు నేను ఏడవకండి. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడట? గాయం చేస్తాడట. పగోడైతే పెడతాడు నీకు లెక్కలేని ముద్దులు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, కానీ స్నేహితుడు ఎప్పుడు ఏం చేస్తాడు? గాయాలే చేస్తాడు. నీ తప్పు అయితే దిద్దుకోమనే చెప్తాడు. నీ మంచి కోరేవాడు నీది తప్పు అయితే నువ్వు బుద్ధి తెచ్చుకో అనే చెప్తాడు. నువ్వు తప్పిపోతుంటే నువ్వు తప్పిపోయావు అనే చెప్తాడు. అంతే తప్ప నువ్వు చేసే ప్రతి పనికి మాలిన పనికి నీకు సపోర్ట్ చేసేవాడు నీకు స్నేహితుడు కాడు. నువ్వు ఎన్ని దరిద్ర పనులు చేసినా నీకు సపోర్ట్గా నిలబడిపోయేవాడు స్నేహితుడు అవడో. తప్పు చేస్తారా, ఇది తప్పురా, ఇది దిద్దుకో, ఇది తప్పురా, ఒప్పుకో, ఇది తప్పు విడిచిపెట్టు, ఇది మంచిది కాదు మార్చుకో అని చెప్పేవాడే నీకు నిజమైన స్నేహితుడు. అందుకే మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడట? గాయమే చేస్తాడట, పగవాడు పెడతాడట లెక్కలేనన్ని ముద్దులు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలు, ఇప్పుడు ఇంతమంది నాకు ఎంత బాధగా ఉంటుందంటే వేలాది మంది ఇప్పుడు ఉపవాసాలు ఉంటున్నారు.
ఈ నెల వచ్చే నెల చాలామంది ఉంటారు ఉపవాసం. మన సోదరులే వాళ్ళందరూ, బయట వాళ్ళు ఏం కాదు, మనకి మన ఆత్మీయులే వాళ్ళందరూ, మనోళ్ళే. కానీ వాళ్ళు సరిగా ఉండి మేలు పొందుకోవాలనేది నా ఆశ. ఉండండి, తప్పులేదు, ఉండండి. దేవునికి అనుకూలంగా ఉంటే ఉండండి. మేము ఉండలేమంటారా? మానేయండి, అదేమో ఆజ్ఞ కాదు. ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనే రూల్ అయితే బైబిల్లో ఎక్కడా లేదు. దేవుడు ఏమి శాడిస్ట్ కాదు. నువ్వు ఉపవాసం ఉంటేనే వింటాను, ఉపవాసం ఉండకపోతే నేను చంపేస్తాను అనేవాడు ఆయన కాడు. లేదు, నువ్వు ఇష్టపూర్వకంగా ఉంటే అది నీకు మేలే, శరీరానికి మేలే, ఆత్మీయంగాను మేలే. నువ్వు ఇష్టపూర్వకంగా ఉంటానంటే ఉండు. మిషన్కి రెస్ట్ ఇస్తానంటే ఇవ్వు, మంచిదే కదా. మనసుకి రెస్ట్ ఇస్తున్నావు, మిషన్కి రెస్ట్ ఇస్తున్నావు, మంచిది, అది మంచిది. నేను ఆ మధ్య 3 రోజులు వరుసగా ఉన్నాను. 3 రోజులు ఓన్లీ తేనె నీళ్లు తాగి, నిమ్మరసం నీళ్లు తాగి 3 days కంటిన్యూగా ఉన్నాను. సో ఉండండి, అటు హెల్త్కి మంచిదే. బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోద్ది, ఒంట్లో ఉన్న చెడు పదార్థాలు బయటికి పోతాయి, లివర్ సెట్ అవుతుంది, కిడ్నీలు సెట్ అవుతాయి, ఆ గుండె ఆరోగ్యంగా ఉంటుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు కదా. రోజు చూడండి, అప్పుడు పిండాడే మిల్లు ఉంటుంది కదా, దానికి కూడా రెస్ట్ ఉంటుంది. కానీ ఈ పిండాడే మిల్లుకి మాత్రం ఏమంటలేదు. ఎప్పుడైనా పిండాడే మిల్లు దగ్గరికి వెళ్ళారా? చూడండి, గుడ్డ ఉంటుంది చూసారా, పిండి బయటకు వస్తుంటుంది గుడ్డ, అది పట్టుకోండి ఎలా ఉంటుందో, ఎలా ఉంటుంది, కాలిపోద్ది, వేడిగా ఉంటుంది. అంత వేడెక్కిపోయిందే మరే, మర తిరుగుతుంది, తిరిగి వేడెక్కిపోయింది. కాసేపు ఆపండి అయ్యా, ఏమైంది, వేడెక్కిపోయింది. అప్పుడప్పుడు ఇంజిన్ కూడా ఏమైపోతుంటుంది, హీట్ ఎక్కిపోద్ది. పాత కారులో అయితే నీళ్ళు వేసేవారు, పొగలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడంతా కూలెంట్ ఆయిల్ అది ఇది వచ్చింది. కానీ పాత కారులు, మీరు పాత డబ్బా కారులో అయితే ఏం పోసేవారు, నీళ్లు పోసేవారు, హీట్ ఎక్కిపోతుంది ఇంజిన్ అది. మరి అలాగే మరి ఈ ఇంజిన్ కూడా ఏమైపోద్ది, హీట్ ఎక్కిపోద్ది. ఎన్నిసార్లు మర ఆడుతూనే ఉంటుంది. పొద్దున్న ఒకసారి ఆడుతుంది, 10 గంటలకు ఒకసారి ఆడుతుంది, 1 గంటకు ఒకసారి ఆడుతుంది, 4 గంటలకు స్నాక్స్ అట్ట ఒకసారి ఆడుతుంది, 9 గంటలకు ఒకసారి ఆడుతుంది, మళ్ళీ 1 గంటకు మధ్యలో మెలుకొత్తు ఒకసారి ఆడుద్ది. కొంతమందికి రాత్రి అంతా ఆడుతూనే ఉంటుంది. ఇక పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయితే ఇంకా పని, దానికి ఖాళీ ఉండదు, ఆడుతూనే ఉంటుంది మిల్లు. ఇంకెలాగ ఆడించేస్తుంటే మిల్లు బోరుకు రాకపోతే ఏమైపోద్ది చెప్పు, అవునా? అందుకో పద్ధతిగా ఆడించు, ఓ పద్ధతిగా ఆడించు మిషన్ని. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే ఇంకా లోపల అది ఇంకా మిల్లు ఆడదు, మళ్ళీ ఇంకో వేసేస్తావు పిండి, ఇంకా లోపల ఆడుతుంది. ఇది ఇందాకే వేసావు గంట కిందట, దానికి 4 గంటలు టైం ఇవ్వాలి తిరగడానికి. ఇప్పుడు మిక్సీలో పప్పు వేసావు, తిప్పావు, మళ్ళీ ఇంకొక పప్పు వేసావు, మళ్ళీ తిప్పావు, మళ్ళీ అందులో కొబ్బరికాయ ముక్కలు వేసావు, తిప్పావు, ఏడిది అది ఏం స్ట్రక్ అయిపోతుంది, తిరగనే దానికి టైం ఎక్కడుంది. ఇంకా మిక్సీ కాబట్టి నువ్వు ఎన్ని వేసినా పైకి దాన్ని అది ఇంక తన్నది ఇది ఎదరకు వచ్చేద్ది. మిక్సీకి సాగే గుణం లేదు, దీనికి ఏముంది, మరి అందుకే అంత వచ్చేసింది ఎదరికి, 3 కిలోమీటర్ల ముందు వెళ్ళిపోతుంది. సో కాబట్టి చెయ్యి, ఉపవాసం చేస్తావా చెయ్యి, భక్తితో చెయ్యి, యథార్థంగా చెయ్యి, నమ్మకత్వంతో చెయ్యి. అన్నింట్లో టెస్ట్ చేసుకో. ప్రభువా, నా ప్రార్థనను మీరు వింటున్నారా, నేను నా ప్రార్థన మీరు వినేలాగా ఉన్నానా లేనా. పక్కోడి వైపు చూడకు, అనవసరం, మనకు వేస్ట్. మన పక్కోడి వైపు ఎంతసేపు చూసినా మనకు వేస్ట్. మా పక్కోడు స్నానం చేయలేదండి, మా పక్కోడు స్నానం చేయలేదండి, నువ్వు దూరంగా జరుగు. అలా కాదండి, ఆడు స్నానం ఎందుకు చేయలేదండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగు. నీకెందుకు, ఆడు స్నానం చేయకపోతే నీకెందుకు, నువ్వు చేస్తావు అంతే, అంతేనా. పక్కోడు నీకు అంటున్నాను, నీ గురించి నువ్వు చూసుకో, వాళ్ళు వదిలే. నీ వరకు నువ్వు, నేను నా భక్తి యథార్థంగా చేస్తున్నానా లేదా. ఖచ్చితంగా నువ్వు అలాంటి భక్తి జీవితం కలిగి ఉంటే, ఆ భక్తితో నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. రాత్రికి రాజమండ్రిలో 2వ వెర్షన్ మాట్లాడతాను, లైవ్ చూడండి అందరూ కూడా. ఇక్కడితో అయిపోలేదు కదా, సాయంత్రం రాజమండ్రిలో కూడా ఆరాధన ఉంది, మండపేటలో కూడా ఆరాధన ఉంది, మాట్లాడతాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం ధ్యానించవలసినటువంటి విషయాలు మాట్లాడతాను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు విశ్వాసము క్రియ కలిసి మిక్స్ అవుతున్నప్పుడు దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. నేను అదే చెప్తున్నా. నిన్న మోహన్ విషయంలో కూడా అదే జరిగింది. కూర్చున్నాడట, అప్పటి వరకు లారీ వచ్చేసిందట, ఇలా కొనరెప్పాట్లో చూసి లేచాడట, కొట్టేసింది. కొనరెప్పాట్లో లేచినందువల్ల కాలు మీదకి ఎక్కిస్తుంది. లేవకపోయి ఉంటే ఖచ్చితంగా మీద నుంచి ఎక్కిచ్చేతుడు వాడు. లైసెన్స్ కూడా లేదట మరి దిక్మాల డ్రైవర్కి. సో మీద నుంచి ఎక్కిచ్చేస్తే ఈరోజు మన మధ్యకి మనకు మోహన్ లేకపోయేవాడు. ఆ కుటుంబం ఎప్పటికి విషాదంలో మునిగిపోయేది.
కానీ ఈరోజు ఆ కుటుంబం ఆనందంగా ఉన్నారు. అమ్మయ్య, తను కూడా దేవుడు నన్ను కాపాడాడని సాక్ష్యం ఇస్తున్నాడు. సో వాళ్ళందరూ సంతోషంగా ఈరోజు మన మధ్యలోకి వచ్చేసారు. వాళ్ళందరూ అదిగో వీళ్ళందరూ మళ్ళీ ఆయన అక్కడ వదిలేసి వచ్చేసారండి. మీరు అందరూ ఆ భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ బంధువులు ఉండుంటారు అక్కడ. సో వాళ్ళు మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చేసారు, ఆరాధనలో పాల్గొంటున్నారు. ఇప్పుడు మీతో పాటు అదిగో వీర్రాజు గారు వాళ్ళ వైఫ్ లత వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సో ఈ శ్రీని గారి వైఫ్ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారంటే ఏంటంటే వీళ్ళు విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు కాబట్టి. అదిగో వాళ్ళ నాన్నగారు కూడా వచ్చేసాడు. వీళ్ళందరూ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా విశ్వాసంగా దేవుని పనిలో ఉంటున్నాడు. దేవుడు కాపాడుతాడు, విడిచిపెట్టడు. నేను చెప్పాను కదా, అబ్రహాం విషయంలో చెప్పాను కదా, 10 మంది ఉంటేనట పట్టణాన్ని ఏం చేస్తాడట, కాపాడుతాడట. 10 మంది ఉంటే నీ కుటుంబంలో ఒకరిద్దరున్నా చాలు విశ్వాసులు, నీ కుటుంబానికి అంతటికీ ఆ దీవెన ఉంటుంది, నీ కుటుంబానికి ఆ కాపుదల ఉంటుంది. ఆయన చిత్తానుసారంగానే జరిగిస్తాడు. ఏం జరిగించినా అది నీకు మేలే తప్ప కీడైతే చేయడు. ఏం జరిగినా ఆయన మేలే చేస్తాడు మనకి. ఈ లోకంలో ఉన్న లోకాన్ని విడిచిపెట్టిన పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, నేను బ్రతికినను చనిపోయినను, మనము బ్రతికినను చనిపోయినను ఎవరి వారమై ఉన్నాము, ప్రభువు వారమై ఉన్నాము అన్నాడు. దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. అలాంటి భక్తి ఉండాలి మన దగ్గర. ఈ ఫ్యామిలీ మొత్తం డెడికేటెడ్గా ఉంటారు దేవుని పనిలో. అందుకన్నా నేను పర్లేదు, కంగారు పడకండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. చేశాడు, ఆయన చేశాడు. నిజంగా ప్రాణాలు పోకుండా కాపాడటం, అలాంటి గొప్ప విపత్తులో నుండి రక్షించడం అంటే అది సామాన్యమైన సంగతి కాదు. ఒకవేళ ఇంకా భక్తిలో ఎదగడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడేమో అతనికి, అది అతను తెలుసుకోవాలి. ఇప్పుడు మోహన్ ఆలోచించుకోవాలి, నా భక్తి సరిపోతుందా, ఇంకా ఎక్కువ ఉండాలా? ఇప్పుడు ఏమనుకోవాలంటే, మోహను నేను నిన్నే చచ్చిపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించుకోవాలి. ఏమనుకోవాలి? నిన్ననే నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? ఓహో, ఇంకా పునర్జన్మ దేవుడు ఇచ్చాడంటే నేను ఇంకా ఆయనకు అనుకూలంగా ఎలా బతకాలి, ఇంకా ఆయన్ని సంతోషపెట్టే విధంగా ఎలా బతకాలి, ఇంకా నేను గొప్పగా ఎలా జీవించాలి, ఆయన మార్గాలలో ఎలా నడవాలి. ఇట్స్ ఏ రీబర్త్. నాకు మరో జన్మ దొరికింది, నిజమే, మరో జన్మ దొరికినట్టే. ఇప్పుడు నేను ఇంకా గొప్పగా ఎలా బతకాలి అని ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మన అకౌంట్లో ఒక్కో రోజు పడుతుందంటే అది ఎవరి కృప? దేవుని కృప. ఈరోజు నాకు ఈ రోజు వచ్చింది, చూడగలుగుతున్నాను నేను, అంతేనా కదా? మన అందరి మాట అదే, ఈరోజు నాకు ఈ రోజు వచ్చింది, నేను చూడగలుగుతున్నాను. సో కాబట్టి దినము వెంబడి దినము గతిస్తోంది, మనం మరణానికి దగ్గర అవుతున్నాం. ఈ నిత్య జీవిత యాత్రలో, ఈ పరలోకపు యాత్రలో మనల్ని మనం దిద్దుకుంటూ, మనల్ని మనం సంస్కరించుకుంటూ అసలు సిసలైన భక్తి చేద్దాం. అసలు సిసలైన భక్తి చేద్దాం. నీ భక్తి హృదయానుసారమైనదే ఉండాలి. అదే దేవుడు కోరుతున్నాడు. నేను కోరుకున్న ఉపవాసం ఇది కాదురా బిడ్డ అని క్లియర్గా చెప్పేశాడు. నేను అడగలేదు నాయన ఇలాంటి ఉపవాసాన్ని. మీరు భక్తి లేకుండా, యథార్థత లేకుండా, మీ మనస్సులో, మీ కనీసం మీ మాటలో కూడా భయం లేదు, కళ్ళెం పెట్టుకోలేదు, ఇదేమీ లేకుండా నేను భక్తి పరుణ్ణని డబ్బా కొట్టుకుంటున్నావు, అది నాకు ఆమోదయోగ్యమైనది కాదు. నిన్ను నువ్వు సంస్కరించుకున్న దగ్గర భక్తి చేయి అంటున్నాడు. అలాంటి భక్తి నువ్వు చేస్తే నీకు, నీ కుటుంబానికి దీవెన, ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ఆ ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో రాత్రికి మరలా మనం మాట్లాడుకుందాం. ప్రభు అట్టి ధన్యత మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడ, సర్వోన్నతుడ, దయగల ప్రభువ, కృపగల దేవ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు విలువైన వర్తమానం ద్వారా మా హృదయాలను బలపరిచినందుకు స్తోత్రం తండ్రి. అనేక ప్రాంతాల నుండి మీ బిడ్డలు తరలి వచ్చారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి ప్రభు. ఏ అపాయము సంభవించకుండా వెనక ముందు మీ దూతలను కంచిగా ఉంచి కాపాడండి ప్రభా. మీ పనిలో, పరిచర్యలో వాడబడుతున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి ప్రభా. నిజమైన భక్తి, నిజమైన ఉపవాసము, ఈ లోకంతో సంబంధం తెంపుకుని మీతో సమయాన్ని గడిపి, ఈ పాపంతో సంబంధం తెంపుకుని మీతో సమయాన్ని గడిపే నిజమైన ఉపవాసం మా భక్తి జీవితాల్లో నిరంతరం జరుగునట్లుగా సహాయం దయచేయండి. మమ్మల్ని బలపరచండి, మీ సన్నిధి కాంతిలో నిలబెట్టి మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలిచి సంసిద్ధులుగా చేయమని ప్రభా. మీ యొక్క ప్రేమలో వర్ధిల్లుతూ, ఆప్యాయతలో వర్ధిల్లుతూ, నమ్మకస్తులుగా మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించగలిగే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ త్వరగా మోహననే కోలుకొని మా మధ్యకు రావడానికి, ఆ కుటుంబానికి ప్రభా జరిగినటువంటి శోధనలో నుండి విడిపించి, సంఘమంతా ప్రార్థిస్తుండగా బిడ్డకు క్షేమాన్ని ప్రసాదించి త్వరగా స్వస్థ చిత్తుడై మరలా సంపూర్ణ ఆరోగ్యంతో మా మధ్యలో నిలవబడి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మీ పనిలో వాడబడ్డానికి
ఇంకా తనను తాను సంస్కరించుకొని తనలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని దిద్దుకొని ఇంకా భక్తిలో ఎదగడానికి కావాల్సినటువంటి స్థితిని ఆ బిడ్డకు అనుగ్రహించమని, అలాగే విశ్వాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు ఆ యొక్క అస్వస్థతలో నుండి విడిపించి క్షేమంగా మరలా మా మధ్యలోనికి తోడుకుని ఆ చిన్న బిడ్డను సంరక్షించి కాపాడి క్షేమంగా మా మధ్యలోనికి తీసుకుని రమ్మని, అలాగే ఎవరైతే వ్యాధి బాధలతో ఇరుకులలో ఇబ్బందులలో ఉండి ఇప్పుడు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ మీ సన్నిధిలో అడుగుతున్నారో వారి వ్యాధి బాధల్లో నుండి ఆ బిడ్డలను విడిపించండి, శోధనల్లో నుండి ఆ బిడ్డలను విడిపించండి, ఆ కుటుంబాన్ని సంరక్షించండి, ఆ కుటుంబాన్ని కాపాడండి, పోషించండి, వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించండి. మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసమందు భాగ్యవంతులుగా స్థిరులుగా కదలని వారుగా ఎల్లప్పుడూ మీ కార్యాభివృద్ధి అందు ఆసక్తి పరులుగా తమ జీవితాన్ని గడుపుకోవటానికి తగిన శక్తి, జ్ఞానము, వివేకము అనుగ్రహించమని, మమ్మల్ని మేము తగ్గించుకొని ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చించగలిగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.